నెల్లూరు జిల్లా అభిమాన సంఘం నుంచి స్వాగతం సుస్వాగతం. మౌనంగా ఉన్నాం. ఈ కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఫోటో చూసే మీటింగ్ ఉంది. శ్రీపతి రామ్ గారు పవన్ కళ్యాణ్ గారికి బలము బలహీనత చాలా మంది ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉంటారు. మనకు అన్నయ్య నేర్పించిన నీతే మనం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంత మంది అంటే సీఎం సీఎం ఇదే పదం. ఆ పదం వింటానికి చాలా ఆనందం, కానీ అసహ్యం కూడా. టోనీ బాబా ఉన్నాడు పార్టీలో టీఎస్ అంట. ఆయన కొడుకు చెప్తున్నా, జనసేన పార్టీలో టోనీ జనసేన పార్టీయే కాదు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉన్నంత కాలం ఉంది. అవిట్లో ఉండేటటువంటి గడ్డ ఏది నెల్లూరు అని సారా వ్యక్తిత్వం ద్వారా తెలిసినటువంటి జిల్లా. కులము లేదు, మతం లేదు, మేమంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. తమిళ నాయకులు వచ్చి దొడ్డిదారిన వేరే పార్టీలోకి వెళ్ళారు. మళ్ళీ 2022లో మళ్ళీ జనసేనలోకి వచ్చారు. అందరికీ తెలిసిన విషయం. పార్టీ గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. 46 మండలాలు జరిగినప్పుడు ఏ రాజకీయ నాయకులు లేరు. ప్రాంతం నుంచి రామకృష్ణకి ఒకేతో సత్కరించాలని ప్రవీణ్ కోరుతాము. అదేవిధంగా మా సోదరులు బడ్జెట్ చంద్రుని సత్కరించాలని శివుని కోరుతా ఉన్నాం. రాష్ట్ర పౌరుల ఉపాధ్యక్షులు వారు కూడా గొప్పగా ఆయన్ని సత్కరించాలని కోరుతాం. అదిగా అభిమానులు కార్యకర్తలుగా మనం ఇంకా మంచుకోలేదు. దానివల్లనే మనకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనం కార్యకర్తలుగా మంచుకోవాలి. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఆ కార్యకర్తలే నాయకులు కావాలి. ఆ నాయకుల నుండే మనం ఓటు తీసుకుంటాం. అక్కడ ముఖ్యంగా మనం జనసేన పార్టీలో ఒక్క పవన్ కళ్యాణ్ గారి నుండి చూసి ఓట్లు పడుతున్నాయి, కానీ మిగతా నాయకుల నుండి మనకు పార్టీ ప్లస్ కావడం లేదు. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించి అభిమానులు కార్యకర్తలుగా మారి వాళ్ళు ఎప్పుడైతే నాయకులుగా మారి ఊళ్ళో మండల లెవెల్లో తాలూకా లెవెల్లో మన దగ్గరికి సమస్యల కోసం ప్రజలు రావడం లేదు. కాబట్టి ఎప్పుడైతే మీరు సమస్యల కోసం ప్రజలు మనల్ని చూస్తారో ఆ రోజు మీరు నాయకులు అయినట్టే. ఈ విధంగా మనం ఆలోచించి రేపొద్దున ఈ అభిమానులు కార్యకర్తలుగా మారాలి. ఈ కార్యకర్తలే నాయకులుగా ప్రయత్నం చేయాలి. అది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియను మనం సాధించిన రోజు మన అన్నయ్య అంటే మాకు ముఖ్యంగా అన్నయ్య అంటే మాకు దైవంగా భావిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతో మంది అభిమాన హీరోలు చాలా మంది ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ భక్తులు ఉంటారు. ఒక పవన్ కళ్యాణ్ భక్తులు ఉంటారు. ఎందుకంటే ఆయన స్పందించే తీరు ఆయన నటన ద్వారా వచ్చింది కాదు. ఆయన మనస్తత్వాన్ని గుర్తించి దాన్ని మనం లైక్ చేస్తాం. కాబట్టి మనం ఆయన్ని దైవంగా భావిస్తాం. అది మిగతా ఏ హీరోకి లేదని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనకు కూడా ఉన్నది. కాబట్టి అందరూ ఆ విధంగా ఆలోచించేసి అభిమానులు ఒక తాటిపై నడిచి తర్వాత ఈ ప్రక్రియను చేసుకొని ఈ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అన్నయ్యని ఉన్నతమైన స్థానం అది ఆ దేవుడు ఏ విధంగా ఆయనకు రాసి పెట్టినాడో మనకైతే లేదు. మన ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేయాలి. అభిమానం జాగ్రత్త కావాలని ఇచ్చిన ఆలోచన, అన్నయ్య కూడా ఆలోచన కూడా అదే. మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్నయ్య కోసం అభిమానమే కాకుండా ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో కూడా సమస్యల మీద పోరాడి 2 రోజుల్లో జైలు ఉన్నాడు. నేను ఆయన వారంలో జైల్లో ఉన్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అనేక పోరాటాలు చేశాం. మేము
ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి మేము నందిగాం దాకా పాదయాత్ర చేసి రాజమండ్రి జైల్లో 3 రోజులు నాకు చేశారు. అక్కడ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ తర్వాత యువజన జేఏసీలో పనిచేసిన నా సోదరుడు మరి ఆదిత్య సాయి గారు ఉన్నారు కూడా అక్కడ. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తుల్లో తమ్ముడు కూడా అనేక విషయాల్లో కూడా ఉన్నాడు. రైల్వే కేసులో కూడా చందన్ కూడా ఆ కేసులు ఇంకా కొట్టలేదు, అది ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. నేను కూడా రైల్వే కేసులో అంటే సుమారు నేను 18 కేసుల్లో సమైక్యాంధ్ర కేసుల్లో ఉన్నాయి నా మీద. అదేవిధంగా పోరాడితేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. మనం కూడా రానున్న రోజుల్లో అనేక సమస్యల మీద పోరాడతాం, అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా తెనాలి ప్రాంతం నుంచి వచ్చిన రామకృష్ణన్ కూడా ఆయన సందేశాన్ని ఇవ్వాలని మనసారి కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మంచాల రామకృష్ణ, నాకు తెనాలి. మన అభిమాన నాయకుడు, అభిమాన హీరో గారు ఈ రోజు నుంచి మన అభిమాన నాయకుడు కళ్యాణ్ గారు. మనం ఖచ్చితంగా ఒకసారి నష్టపోయి ఉన్నాం. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి అభిమాని కూడా ఎక్కడ ఉన్నా ఎన్నో అవమానాలు జరుగుతూ ఉన్నాయి రాజకీయ నాయకులు అవి అన్ని పక్కన పెట్టి ఈ 2 నెలలు మన అవమానాలు తీసి పక్కన పెడితే కళ్యాణ్ గారిని మనం గెలిపించుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి అభిమానిని గుర్తించి న్యాయం చేస్తాడు. మమ్మల్ని గుర్తించలేదు, మేము ఇంత చేసాము అంత చేసాము, ఇంకా మనం చేయడం అనవసరం అని పక్కన ఉన్న వాళ్ళకి దయచేసి ఈ 2 నెలలు మీరు బయటికి రండి, ఒక 10 మందిని కలుపుకోండి. అక్కడ ఎవరు పోటీ చేశారనేది వదిలేయండి. కళ్యాణ్ గారి బొమ్మ ప్రతి ఇంటికి గాజు గ్లాస్ గుర్తు ఒక 10 మందితో వెళ్ళి ప్రచారం చేద్దాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ముందల గుర్తు పెట్టుకునేది టోనీ బాబు గారి నుంచి కింద స్థాయి ప్రతి అభిమాని గుర్తు పెట్టుకుంటాడు. నేను కూడా మొన్న 19వ తారీఖు దాకా బాధపడతానే ఉన్నా. ఇన్నాళ్ళు చేస్తా ఉన్నాం ఏం లేదు, ఎందుకు ఇంత ఖర్చు పెట్టాం, ఇంత టైం వెయిట్ చేస్తున్నాం. కళ్యాణ్ గారు పేరు తెలియగా కొన్ని ఫోటోలు తెప్పించుకొని, అంటే మాకు జరిగిన మీటింగ్ లో నాయన మనోహర్ గారు చెప్పింది, ఫోటోలు తెప్పించుకొని ఈ ఫోటో పేరు నాకు తెలియదు, ఇతనికి పదవి ఏంటి అని 191 మందికి పదవి వేశారు. అందుట్లో ఏదో మంచి జరిగింది. ఆ మంచి ముందా వెనకానే తీసి పక్కన పెడితే మనకి మంచి అనేది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అది జరిగిన తర్వాత మనం అక్కడ పోరాడగలం. నేను చేశాను అన్నయ్య అని అక్కడికి వెళ్ళి టోనీ బాబు గారు నిలబడగలరు, చంద్రు గారు నిలబడగలరు, మీరు నిలబడగలరు. ఆ రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా న్యాయం జరిగింది మనకి. ముందల దయచేసి ఎందుకు చేయటం అని లోపల కూర్చున్న వాళ్ళు దయచేసి బయటికి రండి. ఈ 2 నెలలు తిరగండి, ప్రతి గడపని తిరుగుదాం, కళ్యాణ్ గారిని జనసేన పార్టీని గెలిపించుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఫ్లెక్స్లు చించేశారు, బ్యానర్లు చించేశారు. మా బ్యానర్లు చించగలరేమో కానీ రేపు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అని గట్టిగా వైసీపీ కానీ ఇతర పార్టీలకు కానీ తెలియజేద్దాం, తిరుగుదాం. ఖచ్చితంగా కళ్యాణ్ గారు సీఎంగా చూడగలుగుతాం. మనకి ఎన్ని సీట్లు, పవన్ కళ్యాణ్ గారు సీఎం పక్కన పెట్టండి, యోహం నాకు వదిలేయండి, యోహం ఆయనకు వదిలేసి తిరుగుదాం, చేద్దాం. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఐక్యతగా వెళ్దాం. లోపల ఉన్న వాళ్ళు రండి, జనసేన పార్టీ కోసం చేయండి. జై జనసేన, జై. సో ఈ రోజు నాకు 2 రోజుల క్రితమే టోనీ బాబు గారు ఫోన్ చేసి తమ్ముడు మీటింగ్కి రావాలని చెప్పారు. సో నాకు రావడం, మిమ్మల్ని అందరికీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మనం వినియోగించుకొని ఈ పార్టీని
ఈ యొక్క పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుని మనం ప్రతి గడపకి చేరవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ దీన్ని గుర్తెరిగి ఏదో మీటింగ్ వచ్చేసాం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసాం అది కాదు. ఇన్ఫాక్ట్ నాకు సోషల్ మీడియా అకౌంట్ లో కూడా క్లోజ్ చేసే ఆలోలేదు. నాకు ఒకటే, జనాల్లోకి వెళ్తున్నప్పుడు నేను ఒకరికి చెప్పాను సోషల్ మీడియా మీరు మేనేజ్ చేసుకోండి అని చెప్పి. సో ఆ స్థాయిలో మేము పనిచేసాం. గత 2-3 నెలలుగా కొంచెం వ్యక్తిగత కారణాల వల్ల కామ్గా ఉన్నాం. కరెక్ట్ గా ఎలక్షన్ ముందు మాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ల్యాండ్ అవుతాం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఆయన ఏం చేయమన్నా సరే మేము ముందుండి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన నిర్ణయాన్ని ఎక్కడ కూడా బేఖాతరు చేసే ప్రశ్నే లేదని చెప్పేసి ఈ రోజు సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాను. చాలా మంది బండెడ్డి చంద్ర గారి కోపం ఎక్కువ అంటారు. కానీ ఆ కోపం వెనక ఉన్నటువంటి ఆ ప్రేమ ఆంతర్యం చాలా మందికి అర్థం కాదు. అది నేను చాలా దగ్గర నుంచి చూశాను. బండెడ్డి చంద్ర అనే వ్యక్తి మనకు అర్థమైతే మాత్రం అతన్ని ఎక్కడో మనం చాలా ఉన్నత స్థాయిలో చూస్తాం. త్వరలో అన్నయ్య కూడా ఈ విషయం తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. త్వరలో అన్నయ్య మంచి స్థానంలో ఉండాలి. అన్నయ్య పిలిచి మన బండెడ్డి చంద్ర అన్నయ్య కూడా ఈ మధ్య కలిసినట్టున్నారు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారిని కూడా. త్వరలోనే మన బండెడ్డి చంద్ర గారిని కూడా, అలాగే మన నాన్న టోనీ బాబు గారిని కూడా, ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి ముందున్నారు కూడా జనసేన పార్టీలో మంచి స్థానంలో ఉంటారని చెప్పి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఏదుందో రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ కార్యక్రమాన్ని జరపాలని, దాన్ని ఒక తాటి మీద తీసుకురావాలి, అభిమానులందరినీ రాష్ట్ర వైపులో ఉన్నటువంటి ప్రతి అభిమానిని ఒక చెంతకి చేర్చి మళ్ళీ అభిమానులందరికీ భరోసా కల్పించాలని ఒక ఉద్దేశంతో ఏదైతే ఉందో రాష్ట్ర అభిమాన సంఘ అధ్యక్షులు టోనీ బాబు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకన్నా ముఖ్యంగా మా అన్నగారు అయినటువంటి బండెడ్డి చందు గారు కూడా దీన్ని నడుము బిగించి ప్రతి ఒక్కరి అభిమాని పిలుద్దాం, వాళ్ళందరితో మాట్లాడదాం, అసలు ఎందుకు మన కొంత అభిమానులు దూరం అయిపోయారు, వాళ్ళందరినీ ఒక చెంతకు చేర్చి వాళ్ళందరికీ మనం అందరం భరోసా ఇవ్వాలి, వాళ్ళందరితో కలిసికట్టుగా రాబోయే ఎలక్షన్స్ లో అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మనం విజయం చేకూర్చాలి. ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఈ ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మంచి అగ్రస్థానంలో నిలబెట్టాలి, అందులో భాగంగా మనందరం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈరోజు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్క జిల్లాల అభిమాన సంఘ నాయకులందరికీ మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అభిమానులందరూ ఆగిపోయారు, ఇట్లా వాళ్ళు ఇంకా టికెట్ల దగ్గరే ఉంటున్నారని. వాళ్ళందరికీ సూటిగా చెప్తున్నాను, మీరన్నట్టే మేము టికెట్ల దగ్గర ఆగిపోయి ఉంటే మా జిల్లాలో ముఖ్యంగా మిగతా జిల్లాలు ఎలా ఉందో తెలీదు, మీరు నాయకులు అయింది కూడా మా టికెట్ల కోసం కుక్కల్లాగా కొట్టుకుంటున్నారు. గత ఎలక్షన్స్ లోనే చాలా తీవ్రంగానే మేము ఇక్కడ ప్రతి మండలంలో తిరిగాం. ఎలక్షన్స్ క్యాంపెయిన్ సెలెక్ట్ అంటే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించిన తర్వాత నాకైతే నేను ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో చాలా ప్రతిరోజు ఉదయాన మాకు అది ఒక దినచర్య లాగా మార్నింగ్ 6 o'clock లేచి దాని తర్వాత నైట్ మిడ్ నైట్ 12 వరకు కూడా అయ్యేది మాకు. ప్రతిరోజు మేము ఎలక్షన్స్ ఎమ్మెల్యే పక్కన క్యాండిడేట్ పక్కన ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళాలి, రేపు ఎక్కడ చూడాలని పార్టీ కృషి బలం కోసము అభివృద్ధి చెందాలని, పార్టీ ఖచ్చితంగా అక్కడ గెలవాలని మేము చేయడం జరిగింది. ఆ రోజు నాతో ముఖ్యంగా నాకు ఎంతో ఆప్లైన వ్యక్తి పోసల లక్ష్మీ మల్లేశ్వరరావు గారు. ఆయన ఒక లెక్చరర్, ఆయనకున్న జాబును కూడా పక్కన పెట్టి జనసేన పార్టీని ఎట్టా ప్రజల్లోకి తీసుకెళ్లాలి తన వంతుగా ఆయన ప్రతిరోజు కూడా కష్టపడి నిర్విరామంగా చేయడం జరిగింది. ఈ ప్రయాణంలో అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంతకుముందే నాకు పరిచయం ఉన్నటువంటి ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వాళ్ళందరినీ కూడా మేము తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను ఆ రోజు కళ్యాణ్ గారి మీటింగ్ జరిగినప్పుడు కూడా వారిని స్టేజ్ మీద ఎక్కించి ప్రతి ఒక్కరిని పేరు పేరున బాగా గుర్తుపెట్టి, ఈ రోజు వాళ్ళందరూ మర్చిపోయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరిని పేరు పేరు అన్నయ్యకి పరిచయం చేసి, అన్నయ్య పలాని వ్యక్తి ఇతను, ఈ క్యాస్ట్ మంచి వ్యక్తి ఇతను, ఇంత కష్టపడి పనిచేశాడని ప్రతి ఒక్కరిని పరిచయం చేసిన వ్యక్తిని నేను. ఈ రోజు మీరు అందరూ మర్చిపోయి ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఉండొచ్చు, సరేనా? ఏ అభిమానులు కూడా ఆ రోజు కూడా మర్చిపోలేదు, నేనైతే మర్చిపోలేదు. కోవూరు నియోజకవర్గంలో పనిచేసిన ప్రతి అభిమానిని నేను అన్నయ్యకి పరిచయం చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా సునిశ్చితం కల్పించాం. ఆ రోజు కూడా అభిమానులు ఎక్కడ తక్కువ చేయలేదు. ఆ రోజు కూడా అభిమానులు కూడా వాళ్ళకై వాళ్ళ భుజాన వేసుకొని పార్టీని ఎవరు ఉన్నా లేకపోయినా ఆ రోజు పోటీ చేసిన అభ్యర్థులు ఒక వారం తిరగక ముందు ఇంకో పార్టీకి వెళ్ళినా గానీ వాళ్ళు మళ్ళీ పార్టీలో ఉండి ఈ రోజు కూడా వాళ్ళు జెండాని మోస్తూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు. 2024లో కూడా అదే విధంగా వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నారు.
ఆ రోజు నాతో పాటు పనిచేసిన చాలా మంది ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ రోజు మనం అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి టీడీపీ పార్టీతో మన పొత్తు ఉంటుంది, దానిలో భాగంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పారు. మనందరం స్వాగతించాం. ఎందుకంటే మాకు తెలిసిందల్లా ఒకటే, అన్నయ్య మాటే మా శిరోధార. ఈ రోజు వరకు కూడా ఆయన మాకు ఎట్లా వెళ్తున్నారా అని ఆయన అడుగుజాలు నడుచుకుంటూ వెళ్తున్నా తప్పించి మాకంటూ ఒక నియమం పెట్టుకోలేదు మేము. ఆయన ఏం చెప్తాడో ఆ దిక్చోది కొలమానంగా మేము వెళ్ళిపోతూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా రాబోయే ఎలక్షన్స్ లో 2-3 నెలల్లో మేము చాలా తీవ్రంగా పనిచేస్తామని చెప్తున్నాం. రాష్ట్ర పౌరుల అభిమాన సంఘాలు చాలా మంది ఆగిపోయినారు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడికి ఆగిపోలేదు. 2019 ఎలక్షన్స్ లో పనిచేసాం. అన్నయ్య గారు పార్టీ పెట్టిన రోజు కూడా ప్రతి జిల్లాలో మీటింగులు పెట్టి పార్టీని బలోపేతంగా తీసుకెళ్లింది మేమే. ఆ రోజు రాష్ట్రంలో చెరువు గుంటూరు అన్నా, వైజాగ్ అన్నా, కర్నూలు అన్నా ప్రతి మీటింగ్ కూడా దిగ్విజయంగా అక్కడ సక్సెస్ అయ్యేలా చేసింది కూడా రాష్ట్ర పౌరుల అభిమాన సంఘ నాయకులు, అభిమానులే. అది మర్చిపోకండి. ఈ రోజు వచ్చినటువంటి చాలా మంది నాయకులు పేరు పేరున చెప్తున్నాను. మీరందరికీ కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కనిపిస్తాం. మర్చిపోకండి. ఇంతటి చక్కగా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్, జై హింద్. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నుంచి శ్రీ టోనీ బాబు గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరం రాబోయే ఎలక్షన్స్ లో ఎలా పనిచేయాలి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓటు బ్యాంక్ గా ఎలా రావాలి, పార్టీని ఎలా గెలిపించుకోవాలి, ఉమ్మడి తెలుగుదేశం మరియు జనసేన కలిసి మన అభ్యర్థులను ఎలా గెలిపించుకోవాలి అనే వాటిపై దశాదిశ చేయడానికి ఇది ఒక మంచి వేదికగా నేను భావిస్తున్నాను. అదే పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఈ రోజున ఆయన చేసే కార్యక్రమాలకి వేలల్లో లక్షల్లో జనాలు వస్తున్నారు అని ఓట్లలో లేదు అనేసి చిన్న నిరాశ కనిపిస్తుంది. కానీ దానికి నేనే ఒక ఉదాహరణ. అన్నతో కలిసి నేను ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాను. టోనన్న, అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షులు వందేడు చందన్న, ఆయన నాకు పెద్దన్నతో సమానం. పెద్దన్న ఆయన కూడా మేము సంబోధిస్తాము. ఒక ఉదాహరణ ఏంటంటే, ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు గత మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక అవకాశం టోనన్న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడాను ఆయన చెప్పి మన అభిమానులకు మున్సిపాలిటీలో సీట్లు కావాలని ఇప్పించారు. వాటిలో నేను ఫైట్ చేశాను. చాలా వరకు ఫైట్ చేశాను. బలగం, డబ్బు వల్ల వాళ్ళు అక్కడ ఏకగ్రీవం చేయడం జరిగింది. ఇలాంటివి ఇది ఒక్కటే కాదు, ఒక నెల్లూరులోనే చాలా చోట్ల జరిగాయి. కానీ ప్రత్యేకంగా ఒక నెల్లూరులో ఒక 9 చోట్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ఏ ఒక్కరు కోర్టుకు పోయిన పరిస్థితులు లేవు. కానీ ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, జన సైనికుడిగా ఇప్పటికీ కోర్టులో కేసెస్ ఫైట్ చేసిన ఒక వ్యక్తి నేను. అది పవన్ కళ్యాణ్ అభిమాని ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చక్కటి ఉదాహరణ ఇదొకటి తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కని వేదికపై నాకు మాట్లాడే అవకాశం కల్పించిన టోనన్న గారికి, అలాగే నా తోటి అభిమానులకి, జన సైనికులకి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చిన అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులకి నమస్కారం. నా పేరు పూసల్ లక్ష్మీ మల్లేశ్వరరావు. నేను ఒక మ్యాథ్స్ లెక్చరర్ను. ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాన్ని కూర్చున్నారు. వీళ్ళందరూ నాకు తెలిసి అభిమానులు కాదు, పవన్ కళ్యాణ్ పిచ్చోళ్ళు అని మేము అనుకుంటాం, ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కరు. వీళ్ళకి తెలిసింది ఒకటే, పవన్ కళ్యాణ్ ఏం చెప్తే చేస్తారు. ఎందుకంటే 2019 ఎలక్షన్ అప్పుడు మా జిల్లానే తీసుకుంటే కొంతమంది పాచింగ్ క్లౌడ్స్ ఆయన చెప్పిన డైలాగ్ వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు, వెళ్ళిపోయారు నెలలు తిరగకముందే. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ ఒక్కరు కదలలేదు. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అట్లాగే ఉన్నారు. నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు కొంతమంది ఇక్కడ మా నాయకత్వం ఇక్కడ చేసిన చేష్టాల వల్ల కొంచెం దూరంగా ఉన్నారు. వాళ్ళు సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. టోనీ గారికి ఐడియా ఉంది, తిరుమల గారికి ఐడియా ఉంది. వాళ్ళని కొంచెం పార్టీకి దగ్గర చేసే కార్యక్రమం ఏదైనా చిన్న కార్యక్రమం చేస్తే చాలా బాగుంటది. అంటే పర్సనల్ గా కలిసి, కొంచెం ఈగో ప్రాబ్లం వల్ల దూరంగా ఉన్నారు, వాళ్ళని కలిసి చేస్తే ఒకటి బాగుంటది. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే ప్రజల కోసం ఎలా ఆలోచిస్తారనే దానికి అతను సోమశేఖర్ ఒక రోల్ మోడల్.
ఇంత చిన్న వయసులో ఉన్నా కూడా అతను ఆ విధంగా ఆలోచించి అక్కడ చాలా రిమోట్ ఏరియా ఉంది అక్కడ రండి అని చాలా రిక్వెస్ట్ చేశారు. బట్ ఆ ప్రోగ్రామ్ అయితే కాలేదు. అట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తే ఇంకా జనసేన ప్రజలకు దగ్గరలో అవుతుందని నా ఆశ. థ్యాంక్ యూ. కూర్చోండి. వెల్కమ్ శ్రీపతి రాము గారు. లాయర్ సుధాకర్ గారు. సభకు విచ్చేసిన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను సూలూరుపేట నియోజకవర్గం దొరసత్ర మండలం వైస్ ప్రెసిడెంట్ గారిని. నా పేరు రిషి ఎల్లంపాటి. ఈ సభ ముఖ్య ఉద్దేశం అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడన్నా మీటింగ్ పెడితే లక్షల్లో కోట్లలో దాన్ని చూస్తే కేకలు ఒళ్ళు కోసుకునేయడం ఈ కాదు ఆయనకు కావాల్సింది. బ్యానర్లు కట్టిన చేతులతోనే బ్యాలెట్ బాక్సులు నింపలేమా? మనమే ప్రశ్నించుకోవాల్సిన విషయం అది. దాని గురించి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. మాకు ఒక ఇన్ఛార్జ్ గారిని నియమించారు. కానీ ఆ ఇన్ఛార్జ్ గారు అంటే మేము ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. నాయుడు ఇప్పటి వరకు కూడా మేము కష్టపడుతూనే ఉన్నాం. ఫలానా రిషి అంటే ఎవరు అందరికి తెలుసు, కానీ అతను నాకు తెలియదు అన్నాడు. అటువంటి పరిస్థితిలో మా జనసైనికులు ఇక్కడ తిరుగుతా ఉన్నాం సార్. మేమంతా రోసనూరు సోమశేఖర్ గారు అనే వ్యక్తి ఎక్కడి నుంచో వర్క్ చేస్తూ ఉండి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇక్కడ మమ్మల్ని ప్రోత్సహించి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూ మేము పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలని మాత్రం మేము ఆశించలేదు సార్. కానీ అతని ఆశయం కోసం మేము బలంగా పనిచేయాలని మాత్రం మేము నిర్ణయించుకున్నాం. అందువల్ల అటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్నంత వ్యక్తి మా నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులను చూశాము. కానీ సోమశేఖర్ గారిని నేను మొదటిసారి నా లైఫ్లో చూశాను. కానీ అతను ఆశయాల్ని, అతను నిస్వార్థ జీవితాన్ని కూడా నచ్చకుండా ఎంతో మంది అతని మీద బురద చల్లే ఆలోచనలో ఉన్నారు సార్. ఈ సభాముఖంగా నన్ను ఈ పార్టీకి 2014లో నేను ఒక సామాన్య జేసీబీ ఆపరేటర్ని, ఒక సామాన్యుడిని. నన్ను 2014 సార్ గారు పార్టీ పెట్టిన తర్వాత నన్ను ఈ పార్టీకి పరిచయం చేసిన వ్యక్తి శ్రీపతి రాము అన్న గారు. రాము అన్న గారికి నేను వెళ్ళ రుణపడి ఉంటాను. అతని వల్ల నేను ఈరోజు ఒక ఉపాధ్యక్షుడి సీట్లో నేను కూర్చోన్నాను సార్. ఇద్దరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే ఈ ప్రతి ఒక్క అభిమాని బ్యానర్లు కట్టడం, అలాగే చేతులు చించేసుకోవడం, పేర్లు ముద్రలించుకోవడం ఇలా కాకుండా ఇలా చేసుకొని తెలంగాణలో చాలా లాస్ అయ్యాము. ఈ ఆంధ్రాలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్ణయించాలని ప్రతి ఒక్క అభిమానిని సూలూరుపేట నియోజకవర్గం ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈ చిన్నపాటి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క నాయకులకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ ప్రెసిడెంట్ టోనీ బాబు అన్న తరఫున మరియు బండ్రెడ్డి చందన్న తరఫున మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఏ శక్తినైనా మార్చగలిగేది ఒక పొలిటికల్కి మాత్రమే ఉంటుంది. అటువంటి పొలిటికల్లోకి పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ని మనం 2024 ఎలక్షన్లో ఓటు రూపంలో సీఎంని చేసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అలీ. ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, అభిమానులకి, జనసేనలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మనకి 2 నెలలే సమయం ఉంది. ఈ సమయంలో మనం జనసేన గాజు గ్లాస్ గుర్తుని, మేనిఫెస్టోని ఎంత చేరువ చేస్తే అంత బాగుంటుంది. గ్రౌండ్ లెవెల్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనం జనసేన పార్టీ ముందరికి తీసుకెళ్తే బాగుంటుంది. ముందుగా జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఒకటే చెప్పండి. దౌర్జన్యాలు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ సక్రమంగా లేవు మన రాష్ట్రంలో. యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, రోడ్లు లేవు, పోలవరం సమస్య ఉంది.
యువత బాగుపడాలంటే జనసేన పార్టీకి ఓటు వేయాలి అని బలంగా తీసుకెళ్ళండి. అభిమానులు అంతా ఇలా కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. టోనన్నతో నేను 15 సంవత్సరాలుగా తెలుసు, సేవాదళంలో కూడా పనిచేశాను, భవిష్యత్తులో కూడా పనిచేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మూల కారణం జన సైనికులుగా అభిమానం నుంచి అభిమానులుగా జన సైనికులుగా మారి మరి రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలో అనే ఉద్దేశం మీద ఈరోజు టోనీ బాబు గారి సారథ్యంలో, చందన్న గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి నా ప్రియమైనటువంటి జన సైనికులు అభిమానులందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. నేను మరి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాదు, రాజకీయ వీరాభిమాని. మొట్టమొదటిసారిగా 2016లో నేను టోనీ బాబు గారి నాయకత్వంలో పార్టీలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నీతిగా నిజాయితీగా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి అనుంగ శిష్యుల్లో ప్రథముడు టోనీ బాబు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఇటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తే కనుక జనసేన పార్టీలో ఎలా ఉంటుందో భవిష్యత్తులో మేము చూపిస్తాం. ఈ రోజు అర్థమైంది నాకు, చాలా మంది రాష్ట్ర నలుమూల నుంచి చాలా మంది రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కొన్ని శక్తులు, కొన్ని కుట్రలతో టోనీ బాబు గారిని చూసి భయపడే అరే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి దగ్గరే పోతారో చందన్న, టోనీ బాబు గారు ఏదో చాలా ప్రభావితమైనటువంటి శక్తిగా మారితే మన పరిస్థితి ఏమిటి? ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉండరు. 2019 ఎలక్షన్లో చూశాను నేను, జనసేన నుంచి కొంతమంది దొంగ నాయకులు వచ్చి దొడ్డిదారిన వేరే పార్టీలోకి వెళ్ళారు. మళ్ళీ 2022లో మళ్ళీ జనసేనలోకి వచ్చారు. అందరికీ తెలిసి విషయం, నేను చెప్పడం కాదు. మళ్ళీ జనసేనలోకి వచ్చే మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ అంతా ఉన్నారు వైసీపీలోకి. మీకు సిగ్గుందా అంటా ఉండా, మీకు బుద్ధి జ్ఞానం ఉందా అడుగుతా ఉన్నాను. ఏం నిజాయితీ ఉండలేరా? 5 ఏళ్ళు కనీసం రే 5 సంవత్సరాల పార్టీలో ఉన్నారా మీరు? అంటే ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది. ఇన్ని రోజులు నాకు అర్థం కాదా? అరే టోనీ బాబు అంటే ఎంత భయం రా మీకు? టోనీ బాబు అంటే ఎంత భయం మీకు? ఇదేనా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన సమాధానం? ఇదేనా పార్టీ నుంచి మనం నేర్చుకున్న క్రమశిక్షణ? మీ విషయాలని మాకు తెలుసు, అందుకే చెప్తా ఉన్నాను. టోనీ బాబుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ వేదిక నుంచి మాట్లాడుతా ఉన్నాను. మీడియాలో చూడండి, సోషల్ మీడియాలో చూడండి, 2015 నుంచి మరి జనసేన సేవాదల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. ట్యూబ్ షాట్లు వాట్సాప్లో, నలుగురు కలిసి ఫోటోలు తీసుకుని ట్యూబ్ షాట్ వాట్సాప్. ఇదేనా మనం నేర్చుకున్నది? అదే మీ పనితీరు? మారండి, ఓటర్లుగా మారండి, అమ్ముడు పోవద్దు. ఈ వేదిక నుంచి అదే నేను చెప్పదలుచుకున్నది. నీతి నియమావళి నిజాయితీతో ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీని ఈరోజు ఇలా మార్చేస్తారా? ఏంటి పరిస్థితి? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. పదవులు శాశ్వతం కాదు, పని శాశ్వతం. పని ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి దిశా నిర్దేశంతో మేము ఈ రోజు వరకు ఓపికతో, సహనంతో, సంస్కారంతో ముందుకెళ్తా ఉన్నాం. గతంలో కూడా చెప్పాం మేము. కాబట్టి అభిమానులారా, మీరంతా కూడా తప్పనిసరిగా ఓటర్లుగా మారాలి.
ట్విట్టర్లో, ఫేస్బుక్ లో చూస్తే నాకు చాలా బాధేస్తుంది. మరి 3 కోట్ల మంది అభిమానులు, 3 కోట్ల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు 6% ఓటేసేది 18 లక్షల ఓటు బ్యాంకు. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం చూసి గౌరవించడం కన్నా మనం చూసి భయపడాలి. మన ఓటు బ్యాంకు చూసి భవిష్యత్తులో అలా మనం ముందుకెళ్లాలని చెప్పి మీరందరూ కూడా ఓటర్స్ గా మారతారని, పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తులో భరోసా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారిని ఇంకా బలోపేతం చేయాలని, పార్టీని బలోపేతం చేయాలని నేను అన్ని విధాల మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కమిటీ వారికి, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గౌరీ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వడ్డెల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వడ్డెల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వడ్డెల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. సుధాకర్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మరియు నలుమూలల విస్తృతంగా పవన్ కళ్యాణ్ గారికి అన్నదండలుగా ఉంటూ కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు, ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి మనకున్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 3 అంశాలతో నేను దీన్ని క్లుప్తంగా ముగిస్తాను. విషయం ఏంటంటే, ఇక్కడ 3 సందర్భాల్లో నేను మాట్లాడుకున్న మొదటిది, పవన్ కళ్యాణ్ గారు వేసేటటువంటి ప్రతి ఆలోచన విధానంలో పడుతున్నటువంటి స్టెప్స్ లో ఒక చిన్న అంశాన్ని మీతో నేను కోట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఒకవేళ సందర్భానుసారంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైనా ఒకవేళ కార్యకర్తలు కానీ ఎవరైనా ఉన్నా ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు పెట్టినారు, అది గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఫస్ట్ వీళ్ళు ఉన్నారనే పార్టీ పెట్టాడు ఆయన. సో అందుకోసం 2019లో జరిగిన ఎలక్షన్ ని మా గారు ఒకసారి ఊరికి జస్ట్ క్యాజువల్ గా చూస్తే 1,56,00,000 వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 సీట్లు వచ్చినాయి. 1,23,00,000 వచ్చినటువంటి అదే ఓట్లు వేసినటువంటి పార్టీకి టీడీపీకి 23 సీట్లు ఇచ్చారు. 17 లక్షల పైచిలకు ఓట్లు వచ్చి 6.5 సంథింగ్ అండ్ అరౌండ్ 6% జనసేన కొంచెం. 1,56,00,000 ఇచ్చినటువంటి ఎక్కడైతే వచ్చిందో అక్కడ 151 సీట్లు వచ్చి 1,23,00,000 వచ్చినటువంటి అదే ప్లేస్మెంట్ లో ఉన్నటువంటి టీడీపీకి 23 సీట్లు రావడానికి కారణము ఈ మిగతా 17 లక్షలు ఏదైతే చేశారో ఈ పోరాటమే అక్కడ ఓడిపోయింది ఆ పార్టీ. టీడీపీని వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి లోతైన అంశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనం వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నటువంటి స్టెప్స్ చాలా జాగ్రత్తగా వేస్తున్నాడు. అనాలోచితంగా ఏ స్టెప్ వేయట్లేదు. ఆయన వేసే స్టెప్ ఒక 30 సంవత్సరాల పార్టీ ఈ రాష్ట్రం నుంచి పోబోతున్న త్వరలో జనసేనకు పగ్గాలు చేతికి రాబోతున్నాయి. ఆ పగ్గాలు తీసుకొచ్చే దాంట్లో ఆయన చేసే ప్రయత్నంలో ఢిల్లీ చేస్తాడు, గల్లీ చేస్తాడు, ఏమైనా చేస్తాడు. ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, మీరు కూడా ఉండవలేదు, నేను ఒక్కడనే పోరాటం చేస్తానని చెప్పేస్తున్నాడు ఆయన ఆల్రెడీ. అలాంటి పరిస్థితికి ఆయన వచ్చున్నాడు. అంటే ఈ 17 లక్షలు మనం అనుకుంటున్నాం, 17 లక్షలు దాదాపు గవర్నమెంట్ ఫామ్ చేసి ఇచ్చుమిచ్చు 70 సీట్ల దాకా రావాల్సినటువంటి టీడీపీ సీట్లు ఓడిపోయి 100లో ఉంటాయి చూసుకోండి కావాలంటే. అంటే మనం పని చేసినాం. కాకపోతే మనం చేసినటువంటి ఆ 17 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఒక ఇంట్లో పడాల్సినటువంటి ఓటు ఒక సీఎం అవడానికి 35% రావాలి మ్యాక్సిమం స్టేట్లో. 35% అంటే మినిమం మన పవన్ కళ్యాణ్ అభిమానం గారు అయితే మనకి ఇంట్లో 3 ఓట్లు వేయించాం. 3 ఓట్లు వేయిస్తే సీఎం ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ కూర్చుంటాడు అక్కడ. ఇది క్యాలిక్యులేటెడ్ గా అనలైజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, మీరు చూడొచ్చు. అదొక అంశం. ఇది ఎందుకు చెప్పానంటే, మనము ఆయన వేసేటటువంటి ప్రతి అడుగు జాడల్లో ఆయన తీసుకున్న స్టెప్స్ ఏవైనా సరే, పార్టీ పొత్తులు పెట్టుకుంటాడా, పార్టీల్లో ఉంటాడా, ఇంకో పార్టీతో పోతాడా, బీజేపీతో, ఇవన్నీ మనకు అనవసరం. మనం చేయాల్సిన వర్క్ దాని పరంగా చేస్తాం. 2, నెల్లూరు జిల్లాలో ఈ అంశాన్ని నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే, నెల్లూరు జిల్లాలో మిగతా జిల్లా విషయాల్లో ఏం వర్క్ జరుగుతుందనేది టోనన్నా మిగతా ఆయనకు సంబంధించినటువంటి సత్సంబంధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ద్వారా మానిటరింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు.
ఈ జిల్లాలో జనసేన పార్టీ పెట్టిన తర్వాత తీసుకున్నటువంటి పబ్లిక్ లో ఒక రోజు జనసేన పార్టీ ఉంది అని ఆ పార్టీ ప్రజల పక్షాన పేదవారికి అండగా నిలుస్తుందని చెప్పడానికి ప్రధానమైనటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒకే ఒక్క ఇష్యూ ఉద్దానం. అలాంటి కేసు టేకప్ చేస్తేనే పార్టీ డెప్త్ లోకి. ఈ నెల్లూరు ఆషామాష నెల్లూరు ఇంకా మహిళలను సైతం ఉద్రేకించి దేశం మొత్తము ఒక విప్లవం ఉంది. ఆ విప్లవం ఉండేటటువంటి గడ్డ ఏది నెల్లూరు అని సారా ఉద్యమం ద్వారా తెలిపినటువంటి జిల్లా ఇది. ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆ టైంలో కలెక్టర్ గా పనిచేసినటువంటి కే రాజు గారు చెప్పిన మాట ఇది. అంటే ఈ జిల్లాలో అంత పొటెన్షియల్ ఉంది. ఎవరికి తలంచరు, బానిసత్వ బతుకులు బతకరు. అలాంటి జిల్లా ఇది. ఎవరు రూపాయి లేకపోయినా కానీ పక్కన ఉంటారేమో కానీ పడిగాపులు కాసుకొని బానిసత్వం బతుకులు బతకరు. మరి ఆ విధంగా చేసేటటువంటి పనితనంలోనే నెల్లూరు గడ్డలో ఉన్న నీళ్లు పడ్డాయి కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రానికి ఒక దిశ దశగా నిల్చున్నాడు, భరోసాగా ఉన్నాడు. ఇది రెండో అంశం. మూడో అంశము క్లుప్తంగానే చెప్తున్నాను. డోరన్న గారు అంటే అతిశయోక్తి కాదని చెప్తారంటే ఒక ఆతరను పెట్టుకొని అన్న ఒక జీవి చరిత్ర రాయించుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ప్యాషన్ అంటే అదొక యాక్సైటింగ్ మీద చేసేటటువంటి ఏదో ఒక విజన్తో చేస్తాం. సాక్రిఫైజింగ్ అంటే ఇంకా వదిలేసుకోవడం జీవితాన్ని. ఇక్కడ సాక్రిఫైజింగ్ క్లియర్గా కనిపిస్తుంది ఆయన విషయం. ఎన్ని రోజులు ఎన్ని ఉద్యమాలు. మొన్న ఒక రోజు ఇటీవల మేము అన్నయ్యతో చెప్తా ఉంటే టౌన్ హాల్ పోతే 400 చిల్లరంట పుస్తకంలో ఆయన వరకే ప్రోగ్రాలు, అన్ని ప్రోగ్రాలు. ఇవన్నీ కూడా ఆయన ఎంత కష్టం అంటే వాస్తవానికి మేబీ ఈ జిల్లాలో ఎవరన్నా చేశారంటే చేయలేదు, చేయరు కూడా. ఎందుకంటే అంత కష్టపడినట్టు. ఆయన ఒకవేళ జ్ఞానంలో ఏదో ఎదుగుదల లేదని ఎవరన్నా అనుకుంటారేమో అనాలోచితంగా. దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన పోతా ఉన్నాడు ముందుకి. ఎంత దూరం పోతున్నాడు అనేది ఊహకే చెప్పబడలేదు. ఎందుకంటే అన్నగారు తలుచుకుంటే ఆయన చూడడానికి కట్టున్నాడు సామాన్యుడిగా. ఆయనకు ఉండేటటువంటి ఛానల్ ఏ పదవైనా ఏ పొలిటికల్ పార్టీలో అయినా ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ప్రోటోకాల్లో పోయి కూర్చోబోతాడు. అలాంటి ఛానల్ ఆయనకు ఉంది. ఏ రోజు ఉపయోగించుకోవాలని చూడాల. ఎందుకంటే మనం ఎక్కడున్నాము, ఎవరిని నమ్మాము. ఆయన ఒక వ్యక్తిని నమ్మాడు. నమ్మినటువంటి వ్యక్తి కోసం ఎంత దూరమైన పోరాటం చేయాలి ఉండాలని. ఆర్థికంగా చితికిపోయినటువంటి వ్యక్తులు కూడా ఆయన దగ్గరే ఉన్నారు. లెక్కలేసుకొని మరి నోటు పుస్తకాల్లో రాసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఆయన దగ్గర. గత 10 సంవత్సరాల్లో కొంతమంది అయితే కొనుక్కున్న కార్లు యాక్సిడెంట్లు అయిపోయినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క కార్యక్రమాలకు పోయేసి ప్రోటోకాల్ ఎట్లా తెలియక వెహికల్స్ యాక్సిడెంట్లు అయిపోయి కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆయన దగ్గర. ఏ రోజు కూడా ఎవరు కూడా వాళ్ళు ఎక్కడికి పోలా, అట్లాగే స్టాగ్నెట్ అయిపోయింది. ఇంకా అన్న ఎదగుతాడు, ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. ఆ రోజు ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిలో 2018 అక్టోబర్ ఆ ప్రాంతంలో కేతం రెడ్డి అని ఆయన అపాయింట్మెంట్ విషయంలో బెంచ్ సర్కిల్ దగ్గర తిరుగుతున్నటువంటి ఆ స్టోరీ అంతా తెలుసు మాకు. దగ్గర నుంచి చూస్తాం. ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ డిస్కషన్ చేసాం మేము. అన్న కూడా ఉన్నాడు. ఎంత టైంలో ఇతను వెళ్ళిపోతారు పార్టీ నుంచి అని కూడా నోట్ చేస్తున్నాం. నాకు అక్కడ వాట్సాప్లో పెట్టమని పెడతా. కరెక్ట్గా అదే మొత్తం వెళ్ళిపోయాడు. నేను చెప్పిన టైంకి సర్టన్ పీరియడ్కి ఆయన పార్టీ మారిపోయారు. అక్కడ వాట్సాప్లో ఇప్పటికే SMS ఉంది. ఎందుకు అంటే ఎవరు దేనికోసం వస్తారో ఆ వ్యక్తి ఎంటర్ అయినప్పుడే తెలిసిపోతుంది. ఆ వ్యక్తులు ఉండరు. పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి అభిమానులు ఎందుకంటారంటే వాళ్ళు ఏమైనా ఆయన కోసం చేయడం అంటే అది ఒక మహాబలం. ఈరోజు సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి వివేకానంద పట్ల చాలా మంది యువత చాలా బలంగా దేశం మొత్తం పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి యువతని రెడీ చేసినటువంటి మరో యువకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ విషయంలో అందరూ మొత్తం కూడా ఇక్కడ మాట్లాడుకున్న ప్రతి అంశంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏ స్టెప్స్ అయినా తీసుకునండి, గ్రౌండ్ లెవెల్లో ఏ క్యాండిడేట్ అయినా పెట్టనివ్వండి, అంటిల్ అన్లెస్ మనము ఒక మాట బయట నుంచి వచ్చింది శిరోధారం ఫాలో అవుతాం, తప్పేం లేదు. అయ్యా నా ఓటు అనార్థంగా ఏపిచ్చేసాను, నాకు జగన్ అన్న అమ్మఒడి
18,000 వేసింది పాపం. ఆయనకి వేయాలి కదా, ఒక్కొక్కటి ఆయనకి ఒక్కొక్కటి అయిన కానీ ఇంట్లో జరుగుతాయి డిస్కషన్. చెప్పండి, అమ్మ కూడా వేసిండు, అమ్మ వెనకనే ఉంది, అది ఖర్చు రూపంలోనే మన ఇంటికి రాబోతుంది త్వరలో. ఎట్టా చెప్పండి, అది ఎట్టా వస్తుంది అని అంటే రేపు 24 అయిపోయినప్పుడు వచ్చేస్తుంది, ఇంటికి వస్తుంది. అట్లా క్లియర్గా చెప్పండి. ఏది కూడా మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇళ్లలో మనం గైడ్ చేయకపోతే ఎవ్వరు చెప్పరు. మన ఓటుని మార్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, అవతల వ్యక్తులు ఓటు పడ్డ కూడా అంతే ఇంపార్టెంట్. షర్మిల నిన్న నెల్లూరు వచ్చింది, ఆమె ఏం చెప్తుంది తెలుసా? గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి 2014లో ఉన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేనటువంటి టీడీపీకి మీరు ఓట్లు వేస్తారా? జగన్కి మీరు ఓట్లు వేస్తారా? ఆయన తెస్తానన్నాడు, ఈయన తేలేదు అంటే ఈయన వేయాలి, ఈయన తెస్తుంది. ఇప్పుడు ఈయన రాహుల్ గాంధీ ఫస్ట్ సైన్ అట స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీదే పెట్టేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు కానీ నన్ను వదిలేసిండు. శ్రీకాకుళం నుంచి కానీ ఒక 6 నెలల కిందటే కానీ ఉద్యమంగా తీసుకుని ఉంటే చెమడాలు తీసేసిండేవాడు ఈ రాష్ట్రాన్ని, ఏం మిగిలిచిండేవాడు కాదు. ఎక్కడ పడ్డాలో అక్కడ గవర్నమెంట్ కూడా డిజాల్వ్ అయిపోయింది. అలాంటి కేసు అది. కాకపోతే బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రెస్పెక్ట్ ఇచ్చారు. పంచవర్ష ప్రణాళిక అనేది డిజాల్వ్ అయింది కాబట్టి, కొత్తది వచ్చింది కాబట్టి దాని విషయంలో కొన్ని ఆలోచనలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సిబిలిటీ, ఎకనామిక్ బ్యాలెన్స్ ఇలాంటి చేయడం వల్ల ఆలోచించి చేశారు అంతే. ఏదేమైనా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభిమాన సంఘ అందరికీ, పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వేదిక మీద అలంకరించిన జనసేన పార్టీ సీనియర్ అభిమానులకు మరియు ఇక్కడికి విచ్చేసిన జూనియర్ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది ఇక్కడ ఏకమయ్యారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి పవరే అనుకోవాలి. ఖచ్చితంగా ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఇప్పటికీ కూడా వదిలిపెట్టకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము పవన్ కళ్యాణ్కి తోడుగా ఉంటాము, ఆయన్ని గెలిపించుకునే విధానమేనంటూ స్ఫూర్తిగా వాళ్ళు వచ్చిన అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, టోనీ బాబు పవన్ కళ్యాణ్ గారి సీనియర్ రంగేట్రం నుండి చేసిన కార్యక్రమాలు ఎన్నైనా సరే ఎవరు కూడా మర్చిపోలేరు నెల్లూరు జిల్లాలో. అలా సేవా కార్యక్రమం మొదలుపెట్టిందే టోనీ బాబు. టోనీ బాబు ఒక ఆదరణ ఎటువంటిదంటే సామాన్య ప్రజల్ని గుర్తించి ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో అటువంటిని ఆదుకునే విధానంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే ప్రతి కార్యక్రమం చేసేవాడు. ఆ రోజు ఎందరో టోనీ బాబుకి సహాయ సహకారాలు అందించిన తమ్ముళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారు, కానీ వాళ్ళని మాట్లాడమంటే మాట్లాడలేకపోతున్నారు. మరి ఎందుకు భయపడుతున్నారు మీరు? నేను అడిగేది ఒకటే, మీరు పడ్డ కష్టాన్ని తెలియపరచాలి కదా. మీరు చెట్టు నాటి నీరు పోసి ఆ కాయలు పువ్వులు కాస్తూ ఉంటే ఆ చెట్టు కింద నీడగా చేరిన మనుషులందరూ లాక్కొని తింటూ ఉంటే మీరందరూ ఎందుకు ఊరుకుంటున్నారు? చెట్టు మీది కాదా? ఆ హక్కు మీకు లేదా? ఏం బెదిరిస్తున్నారన్నా? భయపడుతున్నారా? లేక ఆ చెట్టు దగ్గర డలారుగా చేరిన వాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కున్నారన్నా? ఎవరు కొనుక్కున్నా ఏం చేసినా చెట్టు నాటిన మీరు ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండిపోతారు. ఎందుకంటే ఆ చెట్టుకు వచ్చిన పండ్లు పువ్వులు అన్నీ మీవే. వాటిని కాపాడాలంటే, సంరక్షించాలంటే మీ యొక్క ప్రయత్నం కూడా ఉండాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడో మూలన దాక్కున్న ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని ఓటరుగా మారాలి. ఓటరుగా మారి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసే విధానంలో కేరింతలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే విధానంలో రాబోయే ఎన్నికల్లో ఆయనకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టోనీ బాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మరియు స్టేజ్ ని అలంకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ రోజు నెల్లూరు జిల్లాలో కొంతమంది దుష్ట శక్తులు చొరబడున్నారు. కొంతమంది దుష్ట శక్తులు ఎంటర్ అయినారు. దానికి కారణం మా టోనీ గారే చెప్పాలంటే, వాస్తవంగా ఆయన మౌనమే ఈరోజు చాలా మంది దొంగలకి ప్లాట్ఫారం ఇచ్చింది. ఆయన మౌనమే ఈరోజు వాళ్ళు విచ్చలవిడిగా చలామణి అవుతున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నా, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలన్నా ముందు నెల్లూరు జిల్లాలో టోనీ గారిని కలిసిన తర్వాత అక్కడ ఏదైనా జరిగేది. ఇప్పుడు అలా కాకుండా
కొంతమంది ఈ ఫేస్బుక్ లో ట్విట్టర్ లో అవన్నీ పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి కనపడాలా మేము ఈ పోరాటం చేసాం, అది చేసాం, ఇది చేసాం చెప్పుకుంటూ డప్పు కొట్టుకుంటున్న నాయకులు చాలా మంది ఉన్నారు. ఉదయాన్నేమో జనసేన అని చెప్పి జనాభాలందరినీ డబ్బులు ఇచ్చి తోలిచ్చి రాత్రుల్లో మాత్రం వైసీపీకి టీడీపీకి కొమ్ము కాస్తూ డబ్బులు తీసుకుంటూ ఈ రోజు ప్యాకేజీలు తీసుకుంటున్నారు. ఎటువంటి మచ్చ ఎటువంటి ఇది లేకుండా అన్న నిస్వార్థంగా సొంత డబ్బులు ఆయన కష్టార్జితంతో ప్రతి ఒక్క రూపాయి కూడా పేద ప్రజలకి కష్టపెడుతున్నాడు. పేద ప్రజలు ఎక్కడున్నా నన్ను అక్కడ ఉంటాడు. కరోనా టైంలో స్వయంగా ఆయనతో నేను తిరుగున్నాను. ఆయన ఇంట్లో ఉంటున్నాడో లేదో నిద్రపోతున్నాడో లేదో మాకైతే తెలియదు, కానీ నేను చేసిన ప్రతి ఒక్క డ్యూటీలో కూడా అన్ననకాలతో తిరుగుతుంటే కొన్ని వందల మందికి భోజనం పెట్టడం కానీ, వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, చిన్న బిడ్డలకి గుడ్డలు లేకున్నా చుక్కులు లేకపోయినా ఆయన ఎంతో మందిని పెద్దల్ని వాళ్ళని సహకారాలు కోరి వాళ్ళందరికీ ఎంతో మందికి అన్నం పెట్టిన దాత. అలాగే ఆక్సిజన్ లేకుండా కరోనా టైంలో పెద్ద హాస్పిటల్లో ఎంతో మంది చచ్చిపోతుంటే బాధపడి కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఆ సమయంలో షాన్వాస గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. ఇంకా పెద్దలు చాలా మంది శ్రీపతి రామన్న గారు ఇంకా చాలా మంది కూడా వాళ్ళు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు దొంగలకి తాళాలు ఇచ్చినట్టు ఇవ్వడంతో మా లాంటి వాళ్ళు అన్న లాంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేక ఏం చేయలేక మౌనంగా ఉన్నాం. ఈ కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఫోటో చూసే మేము ఒక మౌనంగా ఉంటున్నాం. కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ ఇలాంటి పెద్దలకు కానీ అదే పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి కానీ ఇచ్చుంటే ఈ రోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కైవసం అయ్యేది. ఎందుకంటే దొంగ చేతులకి తాళాలు ఇచ్చినట్టు తయారైపోయింది నెల్లూరు జిల్లాలో. అందువల్ల కొంతమంది అభిమానులతో ఇలాంటి దొంగలకు ఓట్లు వేయకూడదని ఆ రోజు కొంతమంది ఓట్లు లేకుండా పోవడం కారణం ఇదే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తుంటే కొంచెమైనా పని చేస్తుంటారు, గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఉంటారు, సమస్యలు తెలుసు. ఎందుకంటే స్థానికంగా ఉన్న వ్యక్తి, నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉన్న వ్యక్తి టోనన్న గారు. ఎందుకంటే ఎవరు ఫోన్ చేసినా వాడు ఎవడో కూడా తెలియకపోయినా కానీ నాయనా చెప్పు ఏం కావాలా అన్న, బ్లడ్ కావాలన్నా, ఇట్లా యాక్సిడెంట్ ఏంటంటే వెంటనే స్పందించి చేసే వ్యక్తి మా అన్న టోనన్న గారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు అనగ తొక్కాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి ఫ్లెక్సీలు కడితే చింపేసడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దయచేసి ఇక్కడ వచ్చిన అభిమానులందరూ కూడా అర్థం చేసుకొని మనం పవన్ కళ్యాణ్ గారికి ఓట్ల రూపంలో మనం వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టోనన్ గురించి ఒక విషయం చెప్పాలా ఏంటంటే, మేము పల్లెటూరులో అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా పలానా అభిమానికి పలానా ప్రెసిడెంట్ ఉన్నారు, పలానా వాళ్ళకి ఇది ఉన్నారు, పవన్ కళ్యాణ్కి ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎవరంటే టోనీ బాబు అని చెప్పాడు. సరే అతన్ని ఎట్లా కలవాలా ఏందని చెప్పని అడిగితే నెల్లూరుకు పోతే ఎక్కడ అన్నదానం జరుగుతుంటే ఆడే ఉంటాడు టోనీ బాబు అని చెప్పాడు. సరే అని చెప్పి ఒకరోజు నెల్లూరుకు వచ్చా. వస్తే ఎక్కడున్నాడంటే ఆత్మూరు బస్ స్టాండ్ దగ్గర అన్నదానం చేస్తా ఉన్నాడు. అది ఎందుకు చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ బర్త్డేకి. జిల్లాలో చాలా మంది నాయకులు ఇప్పుడు వచ్చారు. ఆ నాయకులు ఇప్పుడు ఏం చేయాలి? అన్నదానాలు చేయడంలా, సేవా కార్యక్రమాలు చేయడంలా. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, ఫ్లెక్సీలు వేసుకుంటారు, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా చిన్న ఫోటో వేసుకుంటారు. వీళ్ళే ఎమ్మెల్యేలు, వీళ్ళే రాష్ట్ర అధ్యక్షులు. అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉండి ఏం ప్రయోజనం లే. టోనీ బాబు ప్రస్థానం 25 సంవత్సరాల సేవా కార్యక్రమాలు, 25 సంవత్సరాల ప్రస్థానం, 25 సంవత్సరాల ఆర్థిక సాయాలు, 25 సంవత్సరాల పార్టీ కృషి. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారికి ఒక తమ్ముడు లాగున్నాడు. అంజనాదేవి గారికి ఎంతమంది కొడుకులు అంటే మీకు తెలిసిన వాళ్ళు ముగ్గురే, చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇంకో వ్యక్తి ఉన్నారు, ఎవరంటే పోతిరాజు టోనీ బాబు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎవరిని ఒరే అని చెప్పి ఎవరిని పిలవరు. ఆప్యాయంగా రే టోనీ బాబు అని చెప్పి పిలిచే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే టోనీ బాబు గారు ఒకరే. ఎందుకంటే టోనీ బాబు గారు ఎవరు వచ్చి తప్పుడు మాటలు ఆయన ముందు తిట్టినా, ఆయన్ని తిట్టినా, ఆయన తిట్టినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టినా గమనం ఉంటాడు. కానీ టోనీ బాబు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే టోనీ బాబు అనే వ్యక్తి గమనం ఉన్నాడు. నాకు వేరే విషయం వేరే వాళ్ళు చెప్పారు, టోనీ బాబా ఉన్నాడు పార్టీలో తీసేసా అని చెప్పి అన్నాడంట. ఆయన కొడుకు చెప్తున్నా, జనసేన పార్టీలో జనసేన పార్టీయే కాదు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉన్నంత కాలం
టోనీ బాబు అనే వ్యక్తి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తూనే ఉంటాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా కొడుకు ఎవరైనా ఉన్నాడంటే ఓడి రేపు పార్టీలో గెలిపోతారు తప్ప వేరే ఉద్దేశం లేదు. జనసేన పార్టీలో టోనీ బాబు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాడు. పార్టీల కోసం ఆయన ఏదో పెద్ద ఇది అయిపోవాలా పెద్ద ఇది అని చెప్పి ఎవరు పనిచేయటంలా. ఇప్పుడు వచ్చిన నాయకులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పిచ్చి అభిమానులు కదా, పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఏదైనా చేస్తారు. అందుకని చెప్పి స్థానికంగా ఉండే నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు చెప్పుకొని వస్తారు కదా, వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళ నాయకులు చేస్తున్నారు తప్ప సొంతంగా పార్టీలో ఉండే వాళ్ళ నాయకులు అయితే కాదు. అర్థమైందా? దీనికి అంతా జిల్లాలో ఇంతమంది నాయకులు వచ్చి ఇంత ఇది అవుతున్నారంటే దానికి కారణమైన వ్యక్తి టోనీ బాబు. ఎందుకంటే ఆయన మంచితనం, ఆయన మర్యాద, ఆయన గౌరవం ఆ విధంగా వాళ్ళని నాయకులు చేసిందే తప్ప వాళ్ళు సొంతంగా అయితే అడగల. ఈ సందర్భంగా ఒకటే చెప్తాచుకున్న అందరికీ, పవన్ కళ్యాణ్ గారిని 2024 అంటే ఈ సంవత్సరమే ఉన్నతమైన శిఖరాలు అధిరోహించే విధంగా ఈ అభిమాన సంఘం పనిచేస్తుందని చెప్పి మా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి అభిమానులందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఓటర్లుగా మార్చే విధంగా ఈ అభిమాన సంఘానికి మేము తోడ్పడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై టోనీ బాబు, జై జై. ఈ సమావేశం ముఖ్యమైన ఉద్దేశం కారణం మొన్న గత నెల రోజుల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికలలో జరిగిన కొన్ని సంఘటనలతో అసలు ఈ సమావేశానికి అంకురార్పణ జరిగింది. అక్కడ నేను నామినేషన్ వేసిన దగ్గర నుంచి చివరికి కౌంటింగ్ దాకా కూడా ఇంటికి రాకుండా అక్కడే ఉండి వచ్చేయడం జరిగింది, నేను నా టీం. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మాట్లాడితే నేను 2-3 సందర్భాల్లో అది మన ఆంధ్రలో చాలా సార్లు చూశాను, కానీ ఆ ఎలక్షన్లో నేను చూసిన చాలా దగ్గర సందర్భం ఏంటంటే, మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు 3 సార్లు రావడం జరిగింది కోకటిపల్లి నియోజకవర్గానికి. ఒకటి రోడ్ షో ఇచ్చారు, రెండోది కార్యకర్తల సమావేశం 1500 మందితో చేయడం జరిగింది, దానికి కూడా వచ్చారు. ఆయన ఇంతవరకు ఎప్పుడు కూడా రారా ఏ సమావేశం, అట్లాంటి సమావేశం నిజంగా చేయలే. ఆయన ఒక నియోజకవర్గంలో ఒక కార్యకర్తల సమావేశానికి ఎలక్షన్ టైంలో రావడం నిజంగా గొప్ప విషయమే. చాలా ప్రోత్సహించారు. ఆయన వైపు నుంచి ఎంతవరకు చేయాలో ఆయన చేశారు. మూడవది అమిత్ షా గారితో సమావేశం అని చెప్పంటే, అమిత్ షా గారు అక్కడ కొన్ని సంఘటనల వల్ల ఆయన హోటల్ నుంచి రాకపోవడం, నడ్డా గారిని వారి ప్లేస్ పంపించడం జరిగింది. అయితే ఈ 3 సందర్భాల్లో నేను చాలా దగ్గరగా చూసింది అది సంతోషము, బాధ, 2 కూడా, అసహ్యం కూడా. ఈ పదం ఎందుకు మాట్లాడుతున్నానంటే, అసలు వచ్చినంత వేలాది మంది వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అంటే సీఎం 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 ఇదే పదం. ఆ పదం వినటానికి చాలా ఆనందం, కానీ అసహ్యం కూడా. ఆనందం ఎందుకంటే ఆ పదంలో పవన్ కళ్యాణ్ గారు మనం చూసుకోవాలి అని చెప్పని ఒక గోల్ పెట్టున్నాం కాబట్టి ఆ పదం భవిష్యత్తులో వింటాం అనేది ఒక ఆనందం. అయితే అసహ్యం ఏంటంటే, అదే ఆ పదవికి మనం ఆయన తీసుకెళ్ళడానికి ఏ పని చేశామని చెప్పని మనం ఆ మాట అంటున్నాం. అక్కడ అది ఎంత సిగ్గుచేటైన విషయం. మన వంతుగా మనం పనిచేసామా? పవన్ కళ్యాణ్ గారిని సీఎం అనే పదవికి తీసుకెళ్ళడానికి ఒక కార్యకర్తగా కానీ ఒక అభిమానిగా కానీ మనం చేసింది ఈ 10 ఏళ్లలో ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి ఫస్ట్. అది చాలా బాధాకరమైన విషయం. మనం ఇంత బాధపడితే తినడానికి ఆయన లోపల ఎంత మొదలుపడి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఇది ఇక్కడ ఉన్న వ్యక్తుల కోసం కాదండి, ఈ మాట చెప్తుంది ఏంటంటే, ఆయన మన నాయకుడు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఇది నేను గట్టిగా చెప్తున్నాను. ఒక రోగ్స్ వీళ్ళంతా, నిజంగా అభిమానులు కాదు, వీళ్ళంతా రోగ్స్, సన్నాసులు నా దృష్టిలో. అయితే మన నాయకుడిని మనం ఆ పదవికి తీసుకెళ్లేదానికి ఏ పని చేయకుండా సీఎం ఇది అవమానించినట్ట, లేకపోతే ఆయన్ని అభినందించినట్ట? ఇది అవమానించినట్టే నా దృష్టిలో. అయితే ఒక పదవికి ఆయన రాకుండా ఆ పదవి పట్టుకొని వీళ్ళు చేస్తున్నారంటే దురాభిమానం. అభిమానులు కాదు, అభిమానం అంటే మనం. ఆయన ఏం చేయాలి, గడప గడపకి వెళ్ళి మన గాజు గుర్తుని తీసుకెళ్ళగలిగామా? ఈ 10 ఏళ్లలో చేయగలిగామా? లే. తెలంగాణలో చాలా సిగ్గుచేటు విషయం. ఇది నాయకులు కూడా చెప్తున్నాను. అక్కడ నేను చేసింది
అక్కడ స్వయంగా ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గం శంకర్ గౌడ్ గారి నియోజకవర్గం. సిగ్గుచెడు విషయం. ఒక బూత్ ఏజెంట్ కూడా లేడని చెప్పంటే మరి ఆయన ఏం పని చేశారు? పవన్ కళ్యాణ్ గారికి ఆయన తరపు నుంచి నమ్మి ఆ పదవి ఇస్తే తను ఏం చేసినట్టు? పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత గొప్ప బాధ్యత అప్పచెప్పారు ఆ రాష్ట్రంలో? ఏ రకంగా చేసినట్టు? ఏమీ లేదు. చాలా బాధ ఇట్లాంటివన్నీ. ఆ విషయాల్లో టోనీ బాయ్తో నేను చర్చించి చాలా దారుణంగా ఉంది. 2014 చూసుకోండి అందరూ. 2014లో ఒకే ఒక పిలుపు ఆ రోజు ఇచ్చింది, సపోర్ట్ చేద్దామని. కంకణం కట్టుకొని ఆనాడు ఆ ప్రభుత్వాన్ని స్థాపించడానికి చాలా కీలకమైన బాధ్యతలు తీసుకుంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులే. అది గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక పార్టీని మనం గెలిపించాలని చెప్పంటే ఎంత బాధ్యత. అదే 2019లో వాళ్ళు అదుపు తప్పితే మళ్ళీ గద్దె దించడానికి కూడా అదే బాధ్యత తీసుకున్న వ్యక్తులు మన అన్నయ్య అభిమానులు మాత్రమే. మనందరం ఏకతాటి మీద బలంగా పనిచేస్తే ఇది పెద్ద విషయం కాదు. ఒక వ్యక్తుల్ని ఓడించి ఒక వ్యక్తుల్ని గెలిపించే స్థితిలో ఉన్నప్పుడు మన వ్యక్తిని మనం ఊహించుకున్నట్టు అందరం ఎందుకు ఎక్కించలేము? ఆ పదవిని మనందరం కోరుకున్న స్థితిలో ఆ పదవిలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఉంచలేము అనేది ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. అలా ఎన్నో అట్లా ఇక్కడ చాలా మంది యూత్ చాలా మంది వీళ్ళెవరు కూడా అందరి మీద నిజంగా ఏగవాలి. అంతటితో అయిపోలా మన పని. మన బాధ్యత ఏంటంటే మనం ఓటేయటం కాదు, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్న వ్యక్తుల్ని దగ్గరుండి రేపు తీసుకెళ్లి ఓటింగ్ చేయించేసే బాధ్యత మనందరిది. ఇప్పుడు అన్న ఠాగూర్ సినిమాలో పెద్ద ఆయన చెప్తాడు, ఒకళ్ళు ముగ్గురు అట్లా. ఆ పద్ధతిని చేయండి. నీ వల్ల కాదు 10 మందిని తీసుకెళ్ళారు, ఒక 2-3 టార్గెట్ పెట్టుకోండి. లక్షలాది మంది అభిమానులు ఉన్నాపా, ఈ ప్రభుత్వాన్ని పరిగెత్తించలేమా? గద్దె దించలేమా? ఒకసారి ఆలోచించండి. అందరూ అంటారు పొత్తులు, కొంతమంది చాలా మంది వ్యతిరేకించారు, పొత్తు అంటే ఇష్టం ఉండదని. అసలు అది మనకు అక్కర్లా, దాని గురించి ఆలోచించబాకండి. ఆయన వ్యూహం ఆయనకు ఉంది. ఏ వ్యక్తి కూడా పార్టీ పెట్టింది పిచ్చితనంగా ఏం పెట్టరు. ఆయన నమ్ముకున్న ప్రజలను కానీ అభిమానులకు కానీ అన్యాయం జరుగుతుందంటే సహించరు. ఏ వ్యక్తి అయినా సరే. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? ఒకటే చెప్తున్నాను, ప్రతి అడుగు మనం వేసే ప్రతి అడుగు గాజు గ్లాసు గుర్తుని గడపగా తీసుకెళ్ళగలిగితే మనం అనుకోవడం సాధించినట్టే. తెలంగాణలో అది జరగలా. నేను చూసా, గాజు గ్లాసు గుర్తు అక్కడ లేదు కాబట్టే ఇంటింట్లో చెప్పుకోవాల్సి వచ్చింది. సమయం చాలా తక్కువ అయింది, మనం ఫెయిల్ అయ్యాం. ఇక్కడ మనకు అవకాశం ఉంది. 10 ఏళ్ళు సిగ్గుచేటే మనకు చాలా నిజంగా మనం గడపకి వెళ్ళలేకపోయామంటే కొంతమంది నాయకులే. దాంట్లో సోమశేఖర్ నిజంగా మెచ్చుకోవాలా. ఎప్పుడు ఏం ఆశించకుండానే మనం ప్రయాణం చేశాము. 2014లో ఆయన పార్టీ పెడతారని చెప్పని ఇక్కడ అనుకున్నావా? ఆయన రాజకీయాల్లోకి వస్తారనుకున్నావా? ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ వస్తారని ఎవరు అనుకోరు. ఆ చాప్టర్ కూర్చుందను. కానీ ఎక్కడైతే మనం దెబ్బతిన్నామో అక్కడ మళ్ళీ మనం సాధించాలి అనుకున్నదని చెప్పని బలంగా నమ్ముకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ వ్యక్తి ఆయన నమ్మి ఆయన ఉన్న సిద్ధాంతాలతో పార్టీ పెట్టి జనాల్లోకి వస్తే ఈ రోజు ఈ ప్రపంచం. కానీ దాన్ని మనం ఓట్ల రూపంలో మార్చుకోవడానికి మాత్రమే మనం చాలా వెనకబడి ఉన్నాం. దీన్ని ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలి అని బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరమే లే. నేను చెప్తున్నా అంటే ప్రతిరోజు 1 గంట కేటాయించండి, 1 అరగంట కేటాయించండి, 1/2 గంట కేటాయించండి. ఒక్కొక్క వ్యక్తి ఆయన అభిమానించే ప్రతి వ్యక్తి నలుగురితో డిస్కషన్ చేయండి. ఏ టీ స్టాల్ దగ్గర లేదా హోటల్ దగ్గర రోడ్డు మీద మీరు నలుగురు కూర్చొని మనం పెట్టుకునే సొల్లు కబుర్లు, ఆ మాటల్ని పార్టీ పరంగా నలుగురితో మాట్లాడితే అదే అంతది జనాల్లోకి. మన తపన సాధించాలి అనుకుంటే ప్రపంచంలో ఏది కూడా మనం సాధించలేదు లేనే. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది నిజంగా ఇంత కోట్లాది మంది అభిమానులు మనందరం ఉంటే దాన్ని ఎవ్వడు కూడా ఏమి పీకలే. మనం కంపల్సరీ సాధించగలుగుతాము. ఆ ఆత్మస్థైర్యం మన దగ్గర ఉంది, ఆ బలం మన దగ్గర ఉంది. మన బలం హనుమంతుడు లెక్కది. కాకపోతే మనకు తెలియలే. అందరూ తెలుసు ప్రపంచానికి, కానీ మనకే తెలియదు.
మనం ఆ వర్క్ చేసుకోగలిగితే అది సాధించగలుగుతాం. ఎక్కడ 1996లో ఎవడి అబ్బాయి అని చెప్పిన పోస్టర్లు వేసింది. ఆ పోస్టర్తో అందరం ఫిదా అయ్యాం. ఆ ఫిదా బ్యానర్లు కట్టాం. ఆ బ్యానర్లు ఈరోజు బ్యాలెట్ బాక్స్ దాకా వచ్చాం. ఇంత ప్రయాణం ఆయనతో చేయగలిగామంటే అది సామాన్య విషయమా? ఒక వ్యక్తిని నమ్మి, ఒక వ్యక్తిని విజన్తో ఆయన ప్రయాణం చేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ ఒక ఆక్సిజన్, ఒక ఊపిరి, వ్యసనం. ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఆ వ్యక్తిని దగ్గర నుంచి చూసిన తర్వాత ఇక ఎంతమంది చూసారు తెలియదు. ఆ వ్యక్తిని చూసిన తర్వాత జీవితాంతం ఆయనతోనే ప్రయాణం, రెండో ప్రయాణం ఏమి ఉండదు. జై జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని ఆశయాలు కానీ ఆయన కానీ అర్థం చేసుకునే ఏ వ్యక్తి అయినా సరే రెండో దారి ఉండదు. చాలా మంది అంటారు అనాంగ అయిపోయింది, చూపుతుంది. నిజం. ఎందుకంటే ఆ లోకల్గా ఆ జిల్లాలో జరుగుతున్న పరిణామాల వల్ల కానీ అక్కడ ఉన్న నాయకుల వల్ల కానీ ఏదైనా సరే అభిమానులు అనేవాళ్ళు చాలా బాధపడవచ్చు, నలిగిపోయి ఉండొచ్చు చాలా తీవ్రంగా. అది నిజంగా ఓదార్పు కూడా మనం చేయలేము, అంత బాధపడి ఉండొచ్చు. కానీ మన గోల్ పవన్ కళ్యాణ్ గారి సీఎం అవడమే. మనం పదవులు ఆశించలేదు కదా, పదవులు ఆశించి కాదు కదా వచ్చింది. అన్నిటికన్నా గొప్ప పదం మన దగ్గర ఉంది. అదేంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం చెప్పిన పెద్ద హోదా మన దగ్గర ఉంది. పెద్ద హోదా. అది దాని ముందు ఎన్ని కూడా జరిగించారట, ఎన్ని కూడా జరిగించారు. ఏ పదం సరే నేనున్నాను, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను. ఎలా వచ్చా? ఆయన అభిమానం కాబట్టేగా ఇంత గౌరవం కానీ ఇంత అభిమానం కానీ వాళ్ళకు ఉందా అభిమానం, గౌరవం. రెండోది పార్టీలోకి వస్తున్నారు పోతున్నారు, ఆయారం గాయారం ఎంతమంది ఉన్నా సరే అభిమాని ఎవడు శాశ్వతం, అభిమాని శాశ్వతం. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఆ బలం, అభిమాని. మనం ఎప్పటికీ శాశ్వతం. ఆయన మనుషులు అబ్బా, మన ఆయన మనుషులు ఎవడు కొనబడలా. కానీ వచ్చిన ఇక్కడ చెప్తాను, బాధపడద్దండి. కొంతమంది కార్యకర్తలు ఉంటారు, కార్యకర్త కూడా అమ్ముడు పోతాడు. కానీ అమ్ముడు పోయినోడు, వెలకట్టలేని విలువ ఉన్నోడు ఎవరయ్యా అంటే అభిమాని మాత్రమే. అభిమాని మాత్రమే. మనం ఎప్పుడు అమ్ముడు పోతున్నాం కాదు, కొన్ని తమ్ముడు కూడా కొట్ల. ఇంకా మనం ఆయన అమ్మటే ఉంటాం చివరి దాకా కూడా చిరస్థాయి. ఆయన సీఎం గా 2024లో రేపు జరగబోయే ఎన్నికల్లో పొత్తులు ఉండొచ్చు, పొత్తులు లేకపోతే ఆ పాయింట్ మనకు అవసరంలా. కానీ ఆ కోరిక అయితే మనది తేలబోతుంది. చాలా దగ్గరలోనే ఉన్నాం ఈ ప్రయాణంలో. ఈ ప్రయాణం మన దగ్గర ఉన్నామంటే ఇంకేముంది, సక్సెస్ అవుతాం కదా అని చెప్పి అనుకుంటే పొరపాటు. ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు వంచుకొని పని చేస్తే నాకే చాలా చాలా తేలికైన ఫైట్ కాదు రేపు వచ్చేది. మదపటి ఏడుగులు వాళ్ళంతా క్రూర మృగాలు. వాళ్ళని తట్టుకోవాలంటే ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు చాలా బలపడి ఉన్నారు. వాళ్ళని తట్టుకోవడానికి మన దగ్గర ఉంది నీతి, నిజాయితీ, నిబద్ధత అనే పాయింట్ ఉన్న ఏకైక వ్యక్తిలో మనం ప్రయాణం చేస్తున్నాం, గుర్తుంచుకోండి. అలాంటి వ్యక్తితో ప్రయాణం చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళు తట్టుకోవాలో ఆలోచించండి. అలానే నేను సిద్ధం అని చెప్పని రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు వేసినాయి. మేము సిద్ధమే. స్వర్ణాంధ్రప్రదేశ్ ని గంజాయి ఆంధ్రప్రదేశ్ మార్చిన సన్నాసుల్ని తరమటానికి మేము సిద్ధమే. చెప్పండి. మధ్యప్రాణాన్ని వచ్చింది, మధ్యాహ్నం రాష్ట్రానికి పరిమితి మాత్రం మేము సిద్ధమే అని చెప్పండి. ప్రతి ఒక్క వ్యక్తులు గర్వంగా మేము సిద్ధం. నిజాయితీ గల వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయబోతున్నాము, దానికి మేము సిద్ధం అని చెప్తాం. ఇంకోటి, ఈ రోజు ఈ రాష్ట్రంలో చాలా దారుణమైన వ్యక్తులు విషయాలు దొరుకుతున్నాయి. ఒక పక్కన పూర్వం చూస్తుంటే చాలా కాలేజ్ క్యాంపస్ లో నాకు తెలిసి ఎన్ని క్యాంపస్ లో అంటే చాలా ఇంటర్మీడియట్ క్యాంపస్ లో చాలా బాధగా ఉంది. అది ఇది గంజాయి ఒకటి, మత్తు పదార్థాన్ని. అలానే పూర్వమైన ఆడపిల్లలు అయితే అన్నయ్య అంత బాధ్యతగా ఎంతమంది ఆడపిల్లల గురించి మతం పడుతూ బాధపడుతూ ఇన్ని వేల మంది మిస్ అయ్యారని చెప్తే క్షేమ అసలు ఏం వాళ్ళమ్మ వాళ్ళ బాడీలో ఏం బాడీలో అర్థం కావట్లేదు. కానీ దున్నపోతు బాడీలో ఏం అర్థం కాదు. వాళ్ళ నెత్తి మీద కానీ నీళ్లు కూడా పడవేమో, స్పర్శ జ్ఞానం కోల్పోయినామో ఈ ప్రభుత్వాలకి. నేను ఎట్లా చెప్పాలి అర్థం కావట్లా. ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల మిస్ అయినప్పుడు ఆ కుటుంబం పడే ఎంత ఆవేదన వేదన వాళ్ళకి లేదు. ఈయన ఆ బాధ్యతను తీసుకొని ప్రపంచానికి చాటి చెబితే ఎటువంటి స్పందన లేకుండా బతుకుతున్నారంటే సిగ్గు లజ్జ లేకుండా ఇలాంటి వ్యక్తుల్ని తరమటానికి
చెబుదాం మేము సిద్ధం అని చెప్పని. మేము సిద్ధంగానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తరమడానికి 3 గంటల ముచ్చట రాసుకోండి. కౌంట్ డౌన్ టు 90 days. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తులు కూడా బలంగా పనిచేద్దాం. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలిద్దాం. ఒక మంచి స్వర్ణాంధ్రప్రదేశ్ ని మనం మళ్ళీ నిర్మించుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మన నాయకుడు రాష్ట్ర పౌర అభిమాన సంఘం అధ్యక్షుడు టోనీ బాబు గారికి, అలానే ఈ ప్రయాణంలో ఇన్నేళ్ళు ప్రయాణం చేస్తున్న తోటి మిత్రులు శ్రీపతి గారు, అలానే షానవాజ్ గారు, సుబ్బు, అలానే ప్రవీణ్, మన విజయ్ గారు, అలానే శ్రీనివాస్ గారు, భాష, అలానే వరుణ్ కర్నూలు డిస్ట్రిక్ట్, అలానే మన వైజాగ్ శ్రీనివాస శివారెడ్డి, అలానే నాతో ప్రయాణం చేసిన మా గుంటూరు జిల్లా నుంచి మణికంఠ కానీ, అలానే వెనుకోట నుంచి వంశీ కానీ, మదీన్ మాచర్ల నుంచి కానీ, అలానే టౌన్ నుంచి ఎప్పుడు అన్నట్టుంటే మా తమ్ముడు హరి కానీ, ఈ జిల్లాలో టోనీ బాబుకి మంచి మిత్రులుగా గాను సలహాదారుగా కానీ వెన్నంటూ ఉండే మా డాక్టర్ తిరుమల గారు కానీ, అలానే సోమశేఖర్ డైనమిక్ లీడర్ సూళ్ళూరుపేటలో, నిజంగా తన వర్క్ అద్భుతం. ఆ వర్క్ చేస్తే ఇందాక మనం ఇంత చర్చలు కూడా అవసరం లేదు, ఇట్లాంటి మీటింగ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తులు మనందరం కూడా అట్లా తయారయ్యి ఆ నియోజకవర్గం మనం పనులు చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయడం పెద్ద విషయం కాదు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హైదరాబాద్ ఇచ్చిన అలీ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్. క్షమించాలి, ఇంతమంది యువత మధ్యన మన వీర మహిళ గారు కూడా ఉండటం చాలా సంతోషకరం. వారిని మర్చిపోయాము, క్షమించాలి అన్న. మీరు పెద్దలు మమ్మల్ని అందరినీ మీ అందరూ కూడా క్షమించాలి ముందు, ఎందుకంటే నేను ఇంత మాట్లాడుతూ కూడా మీ గురించి మాట్లాడి చెప్పలేకపోయాను. క్షమించండి. హలో, థ్యాంక్స్ అన్న, చక్కటి అమూల్యమైన సందేశం ఇచ్చా. మొదట దేవునికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. గత 20 రోజుల నుంచి ఈ మీటింగ్ నెల్లూరులో పెట్టాలా, లేదంటే విజయవాడలో పెట్టాలా, తెలంగాణ పెట్టాలా అని చెప్పి మేము ప్రతిరోజు గ్రూప్ ప్లాన్లో మాట్లాడుకున్నప్పుడు లేదు నెల్లూరులో జరగాలి, నెల్లూరులోనే మీటింగ్ని మనం ఏర్పాటు చేయాలని చెప్పి మా సోదరులు బండిరెడ్డి చందు గారు మరియు నాకు అన్నతో సమానులు నన్ను వెన్నంటూ నన్ను నడిపించే వ్యక్తి మరొకరు ఉన్నారు. ఈరోజు ఈ మీటింగ్ ఇంత సక్సెస్ అవడానికి కారణం కూడా నన్ను వెన్నుదట్టి నడిపించే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారికి దగ్గర చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఇప్పుడు చెప్పను, త్వరలో తెనాలిలో కానీ విజయవాడలో కానీ మీటింగ్ పెట్టి ఆ రోజు చెప్తాను. ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు అనే వాళ్ళు ఒక సైనికులు. భారతదేశానికి సైనికులు ఏ విధంగా శత్రు దేశాల నుంచి కంటికి రెప్పవలే కాపాడుతున్నారో దానికంటే పవర్ఫుల్ లీడర్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఎందుకు చెప్తానంటే బలంగా ఒక్క పిలుపుతో ఇంతమంది మెచ్చి కూర్చున్నారంటే ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన ముందున్న ప్రేమ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే సైనికుల కంటే పవర్ఫుల్. ఈ సైనికులు రాబోయే 24లో మనం మన అన్నయ్య నిలబెట్టే ప్రతి ఒక్కరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనం ఎన్నున్నారు ముందు. ఈరోజు మీకు ఈ పేపర్లు ఇచ్చున్నాను, ఒకసారి చూడండి. ఈ పేపర్లు మీరు 5 తీర్మానాలు ఇచ్చున్నాం. ఈరోజు తెలంగాణలో మనము నష్టపోయాం. ఎంత బాధపడ్డామంటే ఆ విషయంలో సొంత చందనంలో మామ దాదాపు 100,000 రూపాయలు ఖర్చు పెట్టారు. రాత్రనగా పగలనగా చందన్న రోడ్ల మీద తిరుగుతూ అక్కడే రోడ్ల మీద కూర్చుంటూ ప్రతి గడప తొక్కారు అక్కడ. కానీ ఓటర్లుగా మనం మార్చలేకపోయాం. ఏంది కారణం అంటే ఆడ సమయం లేదు, తక్కువ సమయం. కానీ ఇప్పుడు ఇక్కడ సమయం ఉంది. మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో సమయం ఉంది. ఖచ్చితంగా ప్రతి అభిమాని ప్రతి ఇంటికి వెళ్తాం.
ప్రతి పవన్ కళ్యాణ్ అభిమానం కలుద్దాం, కలిసి ఓటర్లుగా మనం మంచుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఈ మీటింగ్ పెట్టింది పదవుల కోసం కాదు. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎవరికి పదవులు లేవు. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, ఏ పదవి లేదు నాకున్నది ఒకటే, రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు. అది కూడా అభిమాన సంఘ నాయకులు ఇచ్చారు నాకు. టోనీ అనే వ్యక్తి పనిచేస్తే చాలా బలంగా పనిచేస్తాడు, అతనికి ఇస్తామని చెప్పి నా సోదరులు బండెడు చందు గారు, వైజాగ్లో ఉన్న శివారెడ్డి సతీష్, కర్నూలులో ఉన్న వరుణ్, తిరుపతిలో ఉన్న కార్తిక్, ఇట్లా ఎత్తుకుంటే చాలా మంది కలిసి నాకు అన్నయ్యకి చెప్పి ఈ బాధ్యత ఇచ్చారు నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నా బాధ్యతను తప్పకుండా ఏ విధంగా చేయాలని ముందుకు పోతూనే ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, మాకు పదవులు అక్కర్లేదు, మాకు పదవులు కాదు కావాల్సింది, జనసేన పార్టీని ఇంటింటికి తీసుకుపోవాలి. జనసేన పార్టీ గాజు గ్లాసుని అభిమానుల ద్వారా ఈ రోజు చాలా మంది అభిమానులు వెనకబడిపోయి వెనకున్నారు. ఇది ఎందుకురా ఈ కర్మాడన్నా గొడవ, ఎవరో కొత్త నాయకులు వస్తున్నారు, మాతో తిరగాలి, మాతో రావాలని చెప్పి, ఇక్కడ రా దండా పట్టుకో, ఇక్కడ రా ఇక్కడ పోతామని చెప్పి అభిమానుల్ని చీల్చేసి పక్క తీసుకెళ్లిపోతున్నారు. 2014లో జెండా వేసిన కార్యకర్తలు అభిమానులే, కొత్తగా ఎవరు పుట్ల. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు అభిమానులు 46 మండలాల అభిమానులే జెండా పెట్టుకొని ప్రతి ఇంటికి ప్రతి గడప తిరిగాం. ఈ రోజు అభిమానులంతా ఎక్కడ ఉన్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ నాయకులు వచ్చి అభిమానుల మనసుని గలిబిలి చేస్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నా, అభిమానులు ప్రతి అభిమాని కలుస్తా, ప్రతి అభిమానితో మాట్లాడతాం. ఈ 3 నెలల్లో మన అన్నయ్యన నిలబెట్టే ప్రతి నాయకుడిని మనం గెలిపించుకుంటాం. వాడు ఎలాంటి వాడైనా, వాడు ఎటువంటి వాడి నాయకుడైనా బలంగా గాజు గ్లాసుని తీసుకువెళ్తాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యువతకు చెప్తా ఉన్నాను నేను, మీకు 18 ఏళ్ళు పూర్తయి ఉంటాయి. మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు చెప్పండి, మీ కుటుంబ సభ్యులు చెప్పండి. ఈరోజు ఫిక్స్ అయిపోయి ఉంటారు చాలా మంది. ఇందాక సుధాకర్ చెప్పాడు ఒక మాట, అమ్మ ఒడిలు ఆసరాలు వస్తున్నాయని. అమ్మ ఒడి ఆసరా వేసిన వెంటనే మన ఇంటికి కరెంటు బిల్లు మోత వస్తుంది. మన ఇంటికి చెత్త పన్ను, చరిత్రలో ఎక్కడైనా చెత్త పన్ను వేసింది చూసారు మీరు? చెత్త పన్ను. అదేవిధంగా చూస్తే యువతకి ఉద్యోగాలు లేక ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఆటోలు తోలుకుంటున్నారు, టీ షాపుల్లో కేఫుల్లో ఉన్నారు. ఈ రోజు అంగన్వాడీ టీచర్లు దాదాపు 45 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఈ రోజు అంగన్వాడీ స్కూల్స్ చూసుకో ఉంటే నిన్న 4 రోజుల క్రితం ఆయన వెంటనే వాళ్ళ జీతపత్యాలు పెంచాడు. ఎందుకంటే ఎలక్షన్ ట్రెండ్ కాబట్టి ఎలక్షన్కి పెంచాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు చెత్త ప్రభుత్వం, ఇది చెత్తగా పరిపాలిస్తున్నాడు ఈయన. ఈరోజు మధ్యాహ్నం ఆపుతానని చెప్పి ఆయన కాలినడకలో ఆయన ఎక్కడి నుంచో నేను నడుస్తున్నాను, మీకు ఖచ్చితంగా మీరు ఇచ్చిన అర్జీలన్నిటికీ నేను పరిష్కరిస్తానని చెప్పాడు. ఏది పరిష్కరించాలా జగన్మోహన్ రెడ్డి గారు? దయచేసి చెప్తా ఉన్నాను, ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో కూడా చెప్పండి. భారతదేశ చరిత్రలో నాయకుడు అనేవాడు, మీరు ఎవరైనా చూసుండొచ్చు పెద్ద పెద్ద నాయకులందరినీ, సొంత డబ్బులతో తన సంపాదించిన ప్రతి రూపాయి ప్రతి పైసా పేదవాడికి ఖర్చు పెట్టే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తప్ప మీరు ఎవరిని చూడాల. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అభిమాన గణంగల వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కొన్ని వందల వేల అసోసియేషన్స్ ఉన్నాయి, కొన్ని 100 ఉన్నాయి రాష్ట్రంలో దేశంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు. అంత అభిమాన జనం ఉండి కూడా అన్నయ్యకి ఎందుకు ఓటుగా మార్చలేకపోతున్నాం? ఎడొచ్చిన ప్రతి ఒక్క అభిమాని కోరుతా ఉన్నాను, ప్రతి ఒక్కరు రోజుకి చందన చెప్పినట్టు రోజుకి 1 గంట 2 గంటల పని చేద్దాం. రోజుకి నీ పని చేసే టైంలో, నువ్వు చదువుకునే టైంలో నీ స్నేహితులతో మాట్లాడు, నీ స్నేహితులతో చెప్పు, ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వని చెప్పు. ఒక్క అవకాశం. రేపు 24 జరగబోయేది ఒక పెద్ద యుద్ధం.
నేను సోషల్ మీడియా చూస్తున్నా, ప్రతి ఒక్కరు ఒక ఆయన స్వామీజీ అంట, ఆయన వచ్చి ఒక సర్వే చెప్తున్నాడు, ఒక ఆయన గొవ్వలేస్తున్నాడు. ఈ సర్వేలు చూసి నా కోపం పెడుతున్నారు. 2.5 మంది వచ్చేస్తుంది, ఏమీ రాదయ్యా, అంత తేలికేం లేదు. మీరు గవ్వలో ఆయన దోషికం చూసి మీరు మెచ్చిపోకండి. యువత ఏంటంటే సర్వేలు చూసి కొన్ని మర్చిపోతుంటారు కొంతమంది, మనం వచ్చేస్తామని చెప్పి గమ్ము కూర్చుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి, గ్రౌండ్ లెవెల్లో తిరగాలి, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తను కలవాలి, ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యులను మాట్లాడాలి. అంతెందుకు, నా ఇంటి పక్కన ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబానికి నేను ప్రతి నెల వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు వాళ్ళ సమస్యలు చేస్తూ ఉంటాను. ఎన్ని చేసినా ఆ అవ్వ జగన్ జగన్ అంటే నేను ఏంటంటే ఆ పెన్షన్ రాకపోతే నేను అధికారితో నేనే మాట్లాడా, నేనే ఇప్పించా. నేను మళ్ళీ పోయి మాట్లాడితే అట్టేనా పక్కన పోయి జగన్ అంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే మన అవ్వని మన తాతని మన తల్లిదండ్రులను మార్చుకునే శక్తి ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానికే ఉంది. మళ్ళీ చెప్తున్నాను మీకు, దయచేసి మీరు మీ కుటుంబాన్ని ఒక్క అవకాశం అడగండి. మన తల్లిదండ్రులు ఒక అవకాశం అడుగుతాం. రాష్ట్ర చరిత్రను మార్చగల శక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏ నాయకుడికి లేదు. కౌలు రైతులకి ఎంత డబ్బులు ఇస్తున్నారు చూసారా మీరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది, కౌలు రైతులకు ఇవ్వాల్సింది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ? ఇవ్వాల్సింది అధికార పార్టీ ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన సొంత డబ్బులు ఇవ్వడం నాకే ఆశ్చర్యమైంది. సొంత డబ్బులు, ఈరోజు సినిమా చేస్తే డబ్బులు వస్తాయి, ఆయనకి వ్యాపారం లేవు, ఆయనకేం వైన్ షాపులు లేవు, ఆయనకేమి పెద్ద పెద్ద బిల్డింగులు లేవు, ఆయనకేమి సొంత రియల్ ఎస్టేట్లు ఏమి లేవు. ఆయన పని సినిమా, ఆడ సంపాదిస్తే డబ్బులు మన పార్టీకి 300 మంది ఆయన సైన్యం ఉన్నారు, ఆయన శాలరీ ఇవ్వాలి, ఆయన ఎక్కడ పెట్టినా మీటింగ్ పెట్టినా ఆడ ఖర్చులు పెట్టాలి, ఇట్లా చేస్తాడు ఆయన. దయచేసి మీరు చెప్పండి ప్రతి ఒక్కరికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక సైనికుల్లా తయారవ్వాలి. ఈరోజు నుంచి రాష్ట్రంలో నేను ఏదో పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడే చందన్ ఒక మాట అని చెప్పాడు, నిజంగా బోర్డులు ఎక్కడ పెట్టినా సిద్ధం సిద్ధం. ఏం సిద్ధం ఆయన? ఏ సిద్ధం కూడా ఆయన? దేని సిద్ధం కూడా ఆయన? మేము 2014 సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడెప్పుడో మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని. మేము సిద్ధంగా ఉన్నామా జగన్మోహన్ రెడ్డి గారు? మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు పెట్టినా, రేపు పెట్టినా, ఎలక్షన్ పెట్టినా మేము సిద్ధమే. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క యువతకు అడుగుతా ఉన్నా, సారీ నమాజ్ చేస్తున్నారా? నిమిషం. మనకు అన్నయ్య నేర్పించిన నీతే మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ఎక్కడున్నా కానీ ఇట్లా నమాజ్ వచ్చినప్పుడు, అజాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గౌరవిస్తాడు. సర్వమతాలను గౌరవించే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాటలో నడుస్తున్న సైన్యం మనం కాబట్టి ఈరోజు మనం కూడా మన సర్వమతాలను మనం గౌరవించాలి. నాతో ఉన్న ఈరోజు మైనార్టీ నాయకులు షానవాస్ గారు ఉన్నారు, బాజీ గారు ఉన్నారు. వారు కూడా నాతో దాదాపు 14-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తి. అలీ గారు కూడా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారంటే ఆయనకి ఎంత ప్రేమ లేకపోతే ఆయన నుంచి వచ్చారు చెప్పండి. తన కుటుంబ సభ్యులంతా ఈరోజు అతను మార్చుకోగలుగుతున్నాడు. జనసేన వైపు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాల వైపు, మన పార్టీ గాడు గ్లాస్ వైపు తీసుకోబోతున్న దిశలో నాకు రోజు చెప్తున్నాడు, అన్నా నేను ఈరోజు ఈ కుటుంబాన్ని కలిశాను, మా అత్తమ్మను కలిశాను, ఈ రోజు వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఓటు వేస్తానని చెప్పాను. అట్లా మీరు వచ్చిన వాళ్ళు ప్రతి కుటుంబ సభ్యులు చెప్పాలి. నేను ఒకటే చెప్తున్నానయ్యా మీ అందరికీ,
నేను ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, నేను ఒక మధ్యతర కుటుంబం నుంచి. నాకేమో వెనక కోట్లేవు లేవు, నేను కోటేశ్వరుడు కాదు. ఈ రోజు కూడా నా కుటుంబం చాలా బాధపడుతుంది. నెల్లూరు నగరంలో ఉండి 54 డివిజన్స్, ప్రతి గడప గడపకు గాజు గ్యాస్ తీసుకువెళ్తాం. నెల్లూరు నగరమే కాదు 175 స్థానాల్లో గాజు గ్యాస్ని ప్రతి ఇంటికి మేము కరపత్రం రూపంలో మా సొంత ఖర్చులతో కరపత్రం వేశాం. మేము మాకేమీ అధికార పార్టీలు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, మాకేమీ లేదు. దాదాపు నేను 5,000 పాంప్లెట్లు వేసాను. ఇవన్నీ నా రోజు నుంచి ప్రతి గడప పంపిస్తా ఉన్నా. మాకేం వెనక ఏ నాయకుడు మాకు లేడు. మా నాయకుడు ఒక్క నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తప్ప మాకెవ్వరు లేరు. కర్నూలు జిల్లాలో నుంచి ఈరోజు రావాల్సిన వాళ్ళు కూడా కొంతమంది రాలేకపోయారు వాళ్ళ సొంత కారణాల వల్ల. రేపు విజయవాడలో త్వరలో జరగబోయే కార్యక్రమం చాలా బలంగా చేస్తాం. అది చిన్నగా కాదు. ఆ రోజు నా వెనక ఎవరున్నారో ఆ నాయకుడు కూడా ఆ రోజు వస్తాడు. ఎందుకంటే నాకు అంత సమానం. పవన్ కళ్యాణ్ గారు ఎట్లో ఆయన కూడా అలాంటి వ్యక్తే. ఆయన ఆ రోజు విజయవాడకు వస్తాడు. ఆ డేట్ కూడా చందనే డిసైడ్ చేసి చెప్తాడు. ఆ రోజు చాలా బలంగా మీటింగ్ ముందు తీసుకుపోతాం. ఈ సందర్భం తెలియజేస్తున్నాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, రేపు జరగబోయేది పెద్ద యుద్ధం. ఆ యుద్ధంలో మనం గెలవాలంటే మనం సైనికులుగా పనిచేయాలి. రోజుకు 2 గంటలు పనిచేయాలి. మళ్ళీ చెప్తా ఉన్నాను, దయించి మీకు చేతులు జోడి చెప్తున్నాను. నేను అందరికీ, కొంతమంది లాయర్లు ఉన్నారు ఇక్కడ, నా స్నేహితులు, నా తమ్ముళ్ళు, కొంతమంది యువత ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ 5 అంశాలు, ఈ పేపర్లో ఉన్న 5 అంశాలు మనం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలి. ప్రతి ఇంటికి గాజు గ్లాసం తీసుకువెళ్ళాలి. ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని కలవాలి. దయవుంచి మీకు ఎక్కడున్నా మీ అభిమానులు ఉంటే చెప్పండి, నేనే వస్తా. ఎవరు కలవలేదా నేను వచ్చి మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కలిసి గాజు గ్లాసుగా ఓటు వేసే విధంగా జనసేన పార్టీని బలపరిచే విధంగా ముందుకు తీసుకోపోదాం. మీకు సుత్తుగా నేను సుత్తుపడిపోయాను కొట్టాను మిమ్మల్ని, చెప్పండి. మీకు చెప్తుంది వాస్తవం చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని మనమే ఇబ్బంది పెడతా ఉన్నామయ్యా. ఎక్కడ పెట్టినా ఆయన వేలాది మంది, లక్షలాది మంది జనాలు వస్తారు. సీఎం అంటారు. కానీ ఆయన మొన్న కాకినాడ మీటింగ్ లో మాట్లాడు, ఎందుకురా అంత అరుస్తారు మీరు అని ఓటు అడుగుతున్నాడు. ఆయన అర్థిస్తున్నాడు మనల్ని. ఆయన అర్థిస్తున్నప్పుడు మనం ఎందుకు ఓటుగా మారలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో అన్నయ్య కోరిక మేము ఒక్క ఓటు వేసి చూద్దాం. మన కుటుంబాన్ని మారుద్దాం, మన కుటుంబ సభ్యులు మారుద్దాం. ఒక్కసారి ఆలోచించండి. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు 10-20 మందికి కాదు, 100 మందికి చెప్పే శక్తి మీకు ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరికి ఉంది. దయచేసి మీరు ఆలోచించండి. సమయం లేదు. ఈ అవకాశం అన్నయ్యకి ఇద్దాం. 2024 జరగబోయే ఎలక్షన్స్ లో మీరు అనుకున్న స్థాయి దాటిపోతాడు అన్న. అన్నయ్య ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు. నేను చెప్తున్నాను కదా, ఆ దేవుడి పైన ఆయన కరుణించాలి. 24లో ఉన్నతమైన స్థాయిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉంటారని సందర్భం తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పదవులకు ఆశించట్లేదు. మేము పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టలేదు. మేము పెట్టింది మా అన్నయ్య అభిమానుల్ని కలవడం, గాజు గ్లాసుకు ఓటేపించే విధంగా ముందుకు తీసుకుపోవడానికే మా ముఖ్య ఉద్దేశం. 24లో ప్రతి గడప తిరుగుతాం, కరపత్రాలు వేసుకొని ప్రతి ఇంట్లో మాట్లాడి గాజు గ్లాస్ కి ఓటేపిస్తాం. ఇది మాత్రం బలంగా చెప్పగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చేసిన ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అదేవిధంగా లక్ష్మీ మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే వేదిక మీద ఉన్న శ్రీపతి రావు గారికి, సోమశేఖర్ గారికి, డాక్టర్ తిరుమల గారికి, అదేవిధంగా కర్నూలు నుంచి వచ్చిన విజయ్ గారికి, సుధాకర్ గారికి, అదేవిధంగా ప్రవీణ్ సేనన్న గారికి, లాయర్ మురళీపాప గారికి, రామన్న గారికి, సుబ్బుకి, మా హరికి, గుంటూరు ప్రాంతం నుంచి వచ్చిన 10 నియోజకవర్గాల నుంచి వచ్చారు పక్కన వాళ్ళందరికీ, అదేవిధంగా సూర్యపేట నుంచి వచ్చిన వాళ్ళందరికీ, చిన్న జనసేనకి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ చక్కటి ఇంత దూరం నుంచి వచ్చినందుకు మరొక్కసారి నేను దేవునికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే
ఈ సమయంలో ఇక్కడ కలవాలి, ఇక్కడ మాట్లాడాలి, దేవుడు రాసి పెట్టాడు కాబట్టి మనందరం కలిసాం. దేవుడు రాసి పెట్టకపోతే మనందరం కలవం. ఈ మీటింగ్ జరగాలని చెప్పి కూడా దేవుడు రాసి పెట్టాడు. ఈ 3 నెలల్లో ఇంతకంటే రెట్టింపు బలంగా పనిచేస్తాం ఈ సందర్భం తెలియజేస్తూ మీకు అందరూ సెలవు తీసుకుంటూ మరొకసారి చెప్తున్నాను, నిన్న మన కుటుంబ సభ్యులందరూ కలుద్దాం. ఎవరైనా ఫోన్ చేయండి, ఖచ్చితంగా ఆ కుటుంబానికి వచ్చి నేను మాట్లాడతాను. ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ ఐక్యత, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల ఐక్యత, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ ఐక్యత. గాజు గ్లాస్ మర్చిపోకుండా ప్రతి చోట మన కరపత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరితో చెప్పాలని కోరుతున్నాను.